ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ ద్వైత చంద్ర జయ గౌరభక్తవృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ ద్వైత చంద్ర జయ గౌరభక్తవృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ ద్వైత చంద్ర జయ గౌరభక్తవృంద. హరే కృష్ణ. భక్తులందరికీ గౌర పూర్ణిమ ముందస్తు శుభాకాంక్షలు. నిన్న క్లాస్లో మనము శ్రీ చైతన్య మహాప్రభు ఏ విధంగా రథయాత్రలో జగన్నాథ స్వామి ముందు అత్యద్భుతమైన నృత్యం చేశారనే సెక్షన్ చూసాం మనము. సో ఈరోజు అదే రథయాత్ర సిరీస్ని మనం ఫర్దర్గా కంటిన్యూ చేస్తాం. సో నిన్న జగన్నాథ స్వామి వారు బాలాగండి అనే ప్రదేశంలో, అంటే రథయాత్ర గ్రాండ్ రోడ్లో ఒక మధ్యలో ఒక ప్రదేశంలో స్వామివారు నైవేద్యం కోసము ఆపుతారు. అక్కడ కొన్ని వేల మంది లక్షల మంది భక్తులు స్వామివారికి నైవేద్యం తీసుకొస్తారు. కొన్ని సో కవిరాజ్ కోసం చెప్తారన్నమాట, అసంఖ్యాకమైన ప్రసాదం తీసుకొస్తారని చెప్పి. సో ఆ టైంలో చైతన్య మహాప్రభు మరియు భక్తులందరూ కూడా పక్కనే ఉన్న ఆ యొక్క తోటలోకి వెళ్ళి అక్కడ సేద తీరుతారని చర్చించుకున్నాము. అక్కడితో నిన్నటి లెక్చర్ ముగుస్తుందన్నమాట. సో ఈరోజు క్లాస్లో మనం గమనిస్తే, సో సార్వభౌమ భట్టాచార్యులు వారు ప్రతాపరుద్ర మహారాజ్కి ఏమని చెప్తారు, మీరు ఇప్పుడు సాధారణమైన వస్త్రాలు వేసుకు వెళ్ళి లోపల వెళ్ళి చైతన్య మహాప్రభు అనుగ్రహాన్ని పొందండి అని చెప్తారు. సార్వభౌమ ఉపదేశ చాడి రాజా వేష ఏకాల వైష్ణవ వేషే కరీల ప్రవాస. అంటే సార్వభౌమ ఏం చెప్పారంట, చడి రాజావేష, రాజవేషం తీయు, మరియు ఏకలే వైష్ణవ వేష, సాధారణ వైష్ణవుడి యొక్క వేషంలో వెళ్ళి లోపలికి వెళ్ళు అని చెప్తారనమాట. ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారు అద్భుతమైన భాష అని చెప్తారు. ఏమని చెప్తారంటే, సో ఇదే విధంగా ఏ విధంగా రాజువారు తమ వేషధారిని మార్చుకున్నారు, దేనికోసము, ఇక్కడ భగవంతుడి సేవ ముఖ్యం కాబట్టి దానికోసం ఏ వేషం అవసరమైతే ఆ వేషం వేసుకోవాలి. సిమిలర్గా అదేవిధంగా మన కృష్ణ చైతన్యం ప్రచారంలో పాశ్చాత్య దేశంలో వాళ్ళకి కొన్నిసార్లు ధోతి కుర్తా మరియు ఈ షేవ్డ్ హెడ్ వరకు అర్థం కాదు కాబట్టి వాళ్ళు వారితో అంత ఈజీగా కనెక్ట్ అవ్వలేరు. కాబట్టి ప్రభుపాద వారు వాళ్ళకి ఏమని చెప్తారు, మీరు షర్ట్ ప్యాంట్లోనే ఉండండి, షర్ట్ ప్యాంట్లో ఉండి నగర సంకీర్తన చేయండి, గ్రంథ వితరణ చేయండి అని చెప్తారు. సో ప్రభుపాద ఏం చెప్తారంటే, మన ఎక్స్టర్నల్ వేషం అనేది అంత ముఖ్యం కాదు, అది మన భక్తి సేవకి ఏ విధంగా అవసరమో అలా వేయొచ్చు అని చెప్పి ప్రభుపాద వారు చెప్తారనమాట. ద రియల్ ప్రిన్సిపల్ ఇస్ టు స్ప్రెడ్ కృష్ణ కాన్షియస్ మూమెంట్ అండ్ ఇఫ్ వన్ హ్యాస్ టు చేంజ్ ఇన్ టు రెగ్యులర్ వెస్టర్న్ డ్రెస్ దర్ షుడ్ బి నో అబ్జెక్షన్. నిజమైన మన యొక్క ఉద్దేశం ఏమిటి, కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేయడం. దానికోసము వెస్టర్న్ డ్రెస్లో మారాల్సి వస్తే దానికి అబ్జెక్షన్ లేదు. వెస్టర్న్ డ్రెస్ ఎందుకు, శ్రీల ప్రభుపాదుల వారు తమాల్ కృష్ణ గోస్వామి మహారాజు చైనా వెళ్ళి ప్రచారం చేయమని చెప్తారు. సో తమాల్ కృష్ణ మహారాజ్ అంటారనమాట, ప్రభుపాద అక్కడ చైనాలో అసలు ఎలా ప్రచారం చేయాలి, ఏం చేయాలి, అక్కడ ప్రసాదం దొరకదు, ఏమీ దొరకదు అని చెప్పి. శ్రీల ప్రభుపాద వారు ఏం చెప్తారంటే, అవసరమైతే మాంసం తిను, ఈట్ మీట్ అండ్ ప్రీచ్ అని చెప్తారనమాట. అవసరమైతే మాంసం తిను, ఇక్కడ ప్రచారం చేయని చెప్పి. అంటే ఇక్కడ ప్రభుపాద వారు ఏం చెప్తున్నారు, నిజంగా మాంసం తినమని చెప్తున్నారా? కాదు. ఏం చెప్తున్నారంటే, నిజంగా ఆ పరిస్థితే వస్తే, అంటే ఇప్పుడు మాంసం తినకపోతే నేను ప్రచారం చేసి చచ్చిపోతుంటే అది కూడా డాడీ అంటే, ఎందుకంటే అన్నిటికన్నా ముఖ్యమైనదంటే కృష్ణ భక్తి ప్రచారం చేయడం. దానికోసము మనం అక్కడ స్థిరపడేదాకా ఏం చేయాలో అది చేయమని ప్రభుపాద చెప్పారనమాట. వాస్తవానికి వైష్ణవులు అనేవారు మాంసం పక్కన పెట్టిన ఉల్లి వెల్లుల్లి కూడా తినరు, టీ కాఫీ కూడా తాగరు. అది వైష్ణవుల యొక్క స్టాండర్డ్. కానీ ప్రభుపాద ద్వారా ఏంటంటే అక్కడ
అంత ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్ ఎందుకు ఇచ్చారంటే మన శిష్యులు అక్కడ ఇది దొరకదు అది దొరకదు అంటే ప్రాపర్ అంటే వైష్ణవుడు అనేది దేనికైనా సన్నద్ధం అవ్వాలి, అవసరమైతే నరకానికి కూడా వెళ్ళడానికి రెడీగా ఉండాలి, నరకానికని వెళ్ళి అక్కడ కూడా ప్రచారం చేయాలి ప్రభుపాద వారు చెప్తారు. సో ప్రీచింగ్ ఈజ్ ద ఎసెన్స్, ప్రీచింగ్ ఈజ్ ద ప్రిన్సిపల్, దానికోసం ఏది అవసరమో అది మనము చెయ్యాలని శ్రీల ప్రభుపాదుల వారు చెప్తారనమాట. సో ఈ విధంగా అప్పుడు ప్రతాపరుద్ర మహారాజ్ లోపలికి వెళ్తారు. వెళ్ళే ముందు సభా భక్తేర ఆజ్ఞానీలా యద హత హయ్యా ప్రభుపద దరి పదే సాహసకర్యా. సో ఏం చేశారంట ప్రతాపరుద్ర మహారాజ్, చాలా అద్భుతమైన సెక్షన్ వినండి. సభా భక్తేర ఆజ్ఞా నీల అంటే ప్రతి వైష్ణవుడి దగ్గరికి వెళ్ళి ప్రతి వైష్ణవుడికి ప్రణామం చేశారంట. ఎవరు? రాజుగారు తల వంచి శిరస్సు వంచి ప్రణామం చేశారంట. ప్రభు పాదధరి, ప్రభు అంటే ఇక్కడ మహాప్రభు, పాదధరి ఆయన యొక్క చరణ పాదాల దగ్గర ఆశ్రయం తీసుకోవడం కోసం రాజుగారు వెళ్తున్నారు. సాహసకర్య ఎందుకంటే ప్రతాపరుద్ర చైతన్య మహాప్రభు ఒప్పుకోరు కదా, దగ్గరికి వస్తే కోపడతారు, మందలిస్తారు అంటే బాహ్యంగా. అయినా సరే ఇప్పుడు ప్రతాపరుద్ర మహారాజ్ మహాప్రభు దగ్గరికి వెళ్తున్నారు, పెద్ద సాహసం అని చెప్పుకోవాలి. సో ఆయన ఏం చేస్తున్నారు, ప్రతి వైష్ణవుడి దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకుంటున్నారు. దెన్ హీ విత్ గ్రేట్ కరేజ్ ఈ ఫెల్ డౌన్ అండ్ టచ్డ్ ద లోటస్ ఫీట్ ఆఫ్ ద లార్డ్. సో ఇక్కడ మనము చాలా ముఖ్యమైన వైష్ణవ ప్రిన్సిపల్ని మనం నేర్చుకోవాలి. ఏంటంటే అది మనం ఏదైనా సరే భగవంతుని భక్తిలో ఏదైనా ఒక కార్యం తలపెట్టినప్పుడు ప్రారంభించే ముందు మన వైష్ణవుల యొక్క ఆశీర్వాదం తీసుకోవాలి. చూడండి ఇక్కడ ఈయన ఎవరు సాధారణ వ్యక్తి కాదు, స్వయాన రాజు. టిపికల్గా రాజు అనేవాడు అతడి ముందు అందరూ తల వంచుతారు కానీ రాజు ప్రాణం పోయిన తల వంచడు. వాళ్ళు వేరే వాళ్ళకి దానం చేస్తారు తప్ప వాళ్ళు ఎప్పుడు ఎవరిని ఏది అడగరు. క్షత్రియుడు అనేవాడికి ఎంత అహంకారం ఇగో ఉంటుందంటే వాళ్ళకి ఇవ్వడమే తప్ప అడగడం తెలియదు వాళ్ళకి. 5 రెస్తారాలు లాక్కుంటారు కానీ భిక్షం అడగరు. క్షత్రియుడు అనేవాడు ఏ రోజు కూడా నమస్కరించి చెయ్యి చాచడు అనమాట, అది క్షత్రియ నిజం కాదు. అలాంటిది ప్రతాపరుద్ర మహారాజ్ చక్రవర్తి సమ్రాట్ ఆయన. అలాంటి వ్యక్తి ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి 2 చేతులు దండం పెట్టి శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాడు అనమాట. చూడండి ఎంత గొప్ప మహానుభావుడు. సాధారణ విషయం కాదండి, సాధారణ విషయం కాదు. అంటే నిజంగా నాకు ప్రతి వైష్ణవుడి యొక్క ఆశీర్వాదం నాకు కావాలి, అప్పుడే నేను చైతన్య మహాప్రభు వారి యొక్క పాదాశ్రయం తీసుకోగలను అని చెప్పి ఆయన నిజంగా నమ్మారు కాబట్టి ప్రతి ఒక్క వైష్ణవుడి దగ్గర నమస్కరించారు. మీరు ఇదే భాగవతంలో కూడా కన్సిస్టెంట్గా మీరు చూడొచ్చు. ఏ విధంగా ధ్రువ మహారాజ్ కఠోరమైన తపస్సు 6 నెలలు చేస్తారు. అప్పుడు వైకుంఠ విమానం వస్తుందన్నమాట, జైవజులు వస్తారు. సో అప్పుడు ధ్రువ మహారాజ్ వైకుంఠ విమానం ఎక్కాలి. కానీ ఎక్కే ముందు ఆయన ఏం చేస్తారు, నదికి వెళ్ళి స్నానం చేస్తారు. చేసి ఎక్కడైతే ప్రహ్లాదుడు మధువనంలో తపస్సు చేశారు కదా, ఆ మధువనంలో మిగతా ఋషులు అందరూ ఉంటారు. ప్రతి ఋషి దగ్గరికి ప్రతి ముని దగ్గరికి వెళ్ళి వారందరికీ ప్రణామం చేస్తారు. నాకు ఆదేశం ఇవ్వండి, నేను భగవంతుడి దగ్గరికి వెళ్తున్నాను అని చెప్పి. ఆయన అనుకోవచ్చు, అరే ఋషులు మునులు నాకన్నా సీనియర్లు, నాకన్నా ముందున్నారు, కానీ వాళ్ళ కోసం విమానం రాలేదు, నా కోసం వచ్చింది అంటే వాళ్ళకన్నా నేను ప్రత్యేకమైన ఫీలింగ్ మన సగటు మందబుద్ధికి ఇలాంటి ఆలోచనలు వస్తాయి. కానీ అక్కడ ధ్రువుడు ఎలా ఉన్నారు, వీళ్ళందరి సాంగత్యం ఉంది కాబట్టి మధువనం ఇంత పవిత్రమైన ప్రదేశం, వారందరి సాంగత్యం వల్లనే ఆ ప్లేస్ అంత సత్వగుణంలో ఉంది కాబట్టే నేను తపస్సు చేయగలిగాను. మనం అనుకుంటాం కొన్నిసార్లు నేను బాగా సాధన చేశాను, నేను బాగా సేవ చేశాను కాబట్టి నేను మంచిగా అడ్వాన్స్ అయ్యాని చెప్పి. కానీ మన జీవితంలో ప్రతి ఒక్క వైష్ణవుడు, మనకు తెలుసో తెలియకుండా ప్రతి ఒక్క వైష్ణవుడు కూడా ఏదో ఒక విధంగా మన జీవితంలో మనకి ఉపయోగపడుతున్నాడు. ఇది వాళ్ళందరూ ఉండడం వల్లనే ఆ యొక్క ఆశీర్వాదంతో, ఆ యొక్క వైబ్రేషన్స్తో మనం కూడా చేయగలుగుతాం అన్నమాట. వీ నీడ్ ఎవ్రీ డివోటీ. సో ధ్రువుడు కూడా ప్రతి ఒక్క ఋషులు మునివర్యుల దగ్గర వెళ్ళి వారి యొక్క బ్లెస్సింగ్స్ తీసుకొని వారి అనుమతితోనే వైకుంఠ విమానంలోకి అడుగు పెడతారు. అడుగుపెట్టిన తర్వాత కూడా మళ్ళీ ఆలోచిస్తారు, అందరికీ నేను నమస్కారం పెట్టాను కానీ నా తల్లి ఆవిడ నన్ను ఇక్కడ పంపించకపోయింటే నేను రాగలిగేవాడినా, ఈరోజు ఇలా వైకుంఠంకి వెళ్ళగలిగేవాడినా, కాబట్టి నా తల్లి పరిస్థితి ఏంటని ఆలోచిస్తాను అనమాట. దిస్ ఈజ్ వైష్ణవ. సో ప్రతాపరుద్ర మహారాజ్ కూడా వాళ్ళందరూ వైష్ణవ అనుమతి తీసుకొని వాళ్ళు నమస్కరించి లోపలికి వెళ్ళి మహాప్రభువు నిద్రలో ఉండుంటారు, రైట్. సో అప్పుడు మహాప్రభు పాదాల దగ్గర సాష్టాంగ ప్రణామం చేస్తారు.
ప్రణామం చేసి మహాప్రభు పాదాల దగ్గర కూర్చుంటారనమాట. రైట్. సో అప్పుడు ఏం చేస్తారంటే ప్రతాపరుద్రుడు నెమ్మదిగా మహాప్రభు పాదాల దగ్గర కూర్చొని మహాప్రభు పాదాలను లేపి తన పామ్స్ తన ఒడిలో పెట్టుకొని నెమ్మదిగా మసాజ్ చేయడం మొదలు పెడతారనమాట. మొదలుపెట్టి అప్పుడు ప్రతాపరుద్ర మహారాజ్ పాడడం మొదలు పెడతారు. ఏమంటారంటే రాసలీలేర్ చౌకా పాడి కరేన స్థావన జయతి తేదిక అధ్యాయ కరేన పఠన. అప్పుడు రాజుగారు ఏం చేస్తారు, రాసల శ్రీమద్ భాగవతం నుంచి రాసలీల వర్ణన ప్రారంభిస్తారు. అలా ప్రారంభించి భాగవతం 31వ అధ్యాయం గోపీగీతంలో గోపీగీతాన్ని ఆలపించడం ప్రారంభిస్తారు. ఏంటది? జయతి తేదికమైన సాంగ్ అనమాట. అలా చెప్పడం మొదలు పెడతారు. అద్భుతమైన సాంగ్. రాసలీలలో ఫస్ట్ సాంగ్ అదే. జయతి తేదికం జన్మన వ్రజా శ్రయత ఇందిరా శాశ్వతత్రహి దయిత దృశ్యత దీక్షుతావకా త్వయి దృష్టా సవా త్వాం విచిన్వతే. సో గోపీ గీతలో ఫస్ట్ సాంగ్ ఇది. ఏమంటారంటే జయతి తేదికం జన్మనావ్రజ. ఓ కృష్ణ, ఈ వృందావన్ ధామానికి జయహో. ఎందుకంటే ఆ వృందావన్ ధామం అనేది నీ ఆవిర్భావానికి కారణమైంది అని చెప్పి. శ్రయత ఇందిరా శాశ్వతత్రహి. అందుకనే లక్ష్మీదేవి స్వయాన ఎప్పుడు ఎక్కడ నివసిస్తూ ఉంటుంది. ఎందుకంటే నీవు కాలు పట్టిన ప్రదేశం కాబట్టి ఇది. రైట్. సో దయిత దృశ్యత. దయిత అంటే సేవకులు. మీ అందరూ మీ యొక్క సేవకులము దీక్షిత అవకాశం కాబట్టి మా యొక్క ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకొని వెతుకుతున్నాము మీకోసము. కాబట్టి దయచేసి మీరు త్వయి ధృతాసవ త్వాం విచిన్వతి. దయచేసి మీరు మా ఎదురు ప్రత్యక్షం అవ్వండి, అదర్వైజ్ మా ప్రాణాలని ఇంకా ఎక్కువసేపు నిలబెట్టుకోలేము అని చెప్పి. చాలాసార్లు మనం చాలా గొప్ప భక్తులమని ఫీల్ అవుతూ ఉంటామండి. కానీ గోపీ గీతం చదివినప్పుడు నిజంగా గోపికల యొక్క భక్తి ఏంటి అనేది మనకు తెలుస్తుంది. వాళ్ళు ఎలా ఉంటారంటే, కృష్ణ ఇప్పుడు నువ్వు కనిపించకపోతే మేము ఆ ప్రాణాలు కూడా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఊపిరి ఆడట్లేదు, మనం ఊహించుకోగలమా? సో వాళ్ళకి కృష్ణుడు కనిపించేది ఊపిరి కాసేపు ఉంటే ప్రాణం పోతుంది అని చెప్పి అలాంటి ఎమోషన్స్ గోపీ గీతలో మనం చూడొచ్చు. అందుకే వాళ్ళు అంత గొప్ప భక్తులు. సో ఆ విధంగా సునీతే ప్రభు సంతోష అపార బాల బాల బలి ప్రభు భలే బార బార. సో మహాప్రభు నిద్రలో ఉన్నారు, కానీ ఈ గోపీ గీతాన్ని వింటున్నారంట. విని ఏమంటారు? సునీతే ప్రభు వింటూ సంతోష అపార, ఆయన హృదయం పొంగిపోతుందంట, ఇంకా ఆనందం పెరిగిపోతుందంట. బల బల అంటే మెచ్చుకుంటున్నారు. అద్భుతం, ఇంకా పాడండి అని చెప్పి. అప్పుడు ప్రతాపరుద్ర మహారాజ్ నెక్స్ట్ సాంగ్ పాడతారు. తవ కథామృత చోళ రాజయ్యే పాయిలా ఉట్టి ప్రేమావేశే ప్రభు ఆలింగన కైలా అని చెప్పి. ఎప్పుడైతే ప్రతాపరుద్ర మహారాజ్ తవ కథామృతం అనే శ్లోకం మొదలు పెడతారో ఇమ్మీడియట్గా మహాప్రభు టక్కమని ఉలిక్కిపడి లేస్తారు. లేచి కళ్ళు మూసుకొని ఇమ్మీడియట్గా ఉట్టి ప్రేమావేశ, ఆ ప్రేమావేశంలో రాజుగారిని గట్టిగా ఆలింగనం చేసుకుంటారనమాట. ఎప్పుడైతే చైతన్య మహాప్రభు ప్రతాపరుద్ర మహారాజ్ గట్టిగా ఆలింగనం చేస్తారో ఏమవుతుంది? నువ్వు నాకు అత్యద్భుత, నాకు అపారమైన ధన సంపద ఇచ్చావు, అపారమైన అమృతాన్ని ఇచ్చావు, కానీ నీకు తిరిగి ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదు, అందుకని నేను కౌగులించుకుంటున్నాను అని చెప్పి మహాప్రభు చెప్తారు. అంటే మహాప్రభు అక్కడ ఎదురుగా ఎవరు ఉన్నారో కూడా చూడట్లేదు. ఆయన ఇంకా కళ్ళు మూసుకొని ఉన్నారు, కానీ టప్పేలు మనం లేచి నిద్రలో కొన్నిసార్లు మనం నడిచిపోతుందాం కదా, అలాగనే నిద్రలోనే లేచి గట్టిగా ప్రతాపరుద్ర మహారాజుని ఆలింగనం చేసుకుంటారనమాట. తర్వాత ఏమవుతుంది? చైతన్య మహాప్రభు కూడా ఆ తవ కృతామృతం అనే సాంగ్ని ఆలపిస్తారు. ప్రతాపరుద్ర మహారాజు ఇద్దరూ కలిపి కోరస్లో తవ కథామృతం అనే ఆ శ్లోకాన్ని మళ్ళీ ఆలాపిస్తారనమాట. ఎంత అద్భుతమైన సాంగ్ అది. తవ కథామృతం
తప్త జీవన కవి బిరీడిత కల్మషాపకం శ్రవణమంగళ శ్రీమదాతత భువి గృహ్ణంతి యే భూరిదా జనా. సో గోపికలు ఈ యొక్క శ్లోకాన్ని కూడా పాడతారు. ఏమంటారంటే కృష్ణ తవ కథామృతం. తవ అంటే మీ యొక్క. ఇంగ్లీష్కి సంస్కృతానికి ఇదే తేడా. మన భాషలో నువ్వు, మీరు, తమరు 3 రకాలు ఉన్నాయి. అంటే వారి యొక్క గౌరవం బట్టి నువ్వు అంటాము, మీరు అంటాము, తమరు అంటాము. ఇంగ్లీష్లో యు 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 శుద్ధుల భాష అనమాట అది. సో తవ కథ అమృతం. ఓ కృష్ణ, మీ ద్వారా జాలువారే మాటలు కానీ, మీ సంబంధించిన లీలలు కానీ ఏంటంటే తప్త జీవనం. తప్త జీవనం అంటే ఎడారిలో ఎండిపోయిన గుండెలు, ఎండిపోయిన నాలుకలు, ఎండిపోయిన కంఠము. ఆ దాహానికి వారు సొమ్మసిల్లిపోయి మూర్చపోతున్న పరిస్థితిలో ఎవరైనా వచ్చి చల్లని మంచినీరు ఇస్తే ఎలా ఉంటుంది, అదేవిధంగా ఈ భౌతిక లోకంలో ఎవరైతే ఈ భౌతిక సఫరింగ్ దుఃఖాలు అనిపిస్తున్నారో అలాంటి వారికి మీ యొక్క కథ కూడా ఎడారిలో ఎండిపోయిన మనస్సుకి చల్లని వెచ్చదనాన్ని ఇస్తున్నట్టు, చల్లదనాన్ని ఇస్తున్నట్టు మంచినీళ్ళు లాంటివి చెప్తారనమాట. ఒక్కసారి ఊహించుకోండి, మనమే మెట్ట మధ్యాహ్నం ఎడారిలో వస్తుంది విజయవాడ చాలు 2 గంటల సేపు రోడ్డు మీద ఉన్నాము, దాహం వేసేస్తుంది, ఊపిరాడట్లేదు. ఆ సమయంలో ఎవరో చల్లేస్తే ఎలా ఉంటుంది? సో వాస్తవానికి భక్తులు అనేవారికి కృష్ణ కథ విన్నప్పుడు అలా ఉంటుంది, ప్రాణం తిరిగి లేచినట్టు ఉంటుంది. శ్రీల ప్రభుపాదుల వారు కూడా అదే చెప్తారనమాట. నేను 40 రోజుల పాటు జలదూత ప్రయాణం చేశాను. మధ్యలో జన్మాష్టమి వస్తుంది, నందోత్సవం వస్తుంది, సొంత పుట్టినరోజు వస్తుంది, 2 హార్ట్ అటాక్లు వస్తాయి. ఆయన చనిపోతే కనీసం పట్టించుకునే ఎవరు లేరు అక్కడ. కానీ ప్రభుపాద వారు ఏం చెప్తారో తెలుసా? వీటన్నిటి మధ్యలో కూడా నేను బతుకున్నాను, ప్రశాంతంగా ఉన్నాను అంటే కారణం చైతన్య చరితామృతం. దట్ ఈస్ ద సోలేస్ అని చెప్తారు. సోలేస్ అంటే అది స్వాంత్వన అని చెప్పి. కాబట్టి భగవంతుని యొక్క కథ మరియు భగవంతుని యొక్క నామము అది ఒక భక్తుడికి నిజమైన స్వాంత్వన. ఈ ఏసీ ఆ ఏసీ కాదు, నిజమైన స్వాంత్వన అనేది భగవంతుని యొక్క కథ మరి భగవంతుని యొక్క నామము. కవి బిరీడితం కల్మపాశకం. సో ఏమని చెప్తున్నారంటే, కవి అంటే అందుకని మేధావులందరూ ఏమని చెప్తారంట, కి ఎవరైతే ఇదైతే వింటారో ఏమవుతుంది, వారి జీవితంలో శ్రవణ మంగళమును మొత్తం శుభకరం అవుతుంది. శ్రీమదాతతం అని చెప్పి ఆల్ గుడ్ ఫార్చ్యూన్, మొత్తం అన్ని సమస్త పాపాలు కూడా తీరిపోతాయి. అండ్ భువి గృణంతియే భూరిదా జన. ఎవరైతే ఈ కృష్ణ కథని భువి గృణంతియే, ఈ కృష్ణ కథని ప్రచారం చేస్తారో వాళ్ళు భూరిదా జన అంటే నిజమైన మన యొక్క శ్రేయోభిలాషులు అని చెప్పి చెప్తారనమాట. భూరిదా జన అని చెప్పి. ఎప్పుడైతే శ్రీ చైతన్య మహాప్రభు ఇది వింటారో మరి కంటిన్యూస్గా పాడుతూ ఉంటారు. వెంటనే ఏమంటే భూరిదా 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 అంటారు. అంటే అర్థం ఏంటంటే అక్కడ రాజుగారిని ఉద్దేశించి అంటారనమాట. ఏంటంటే నువ్వు నిజమైన శ్రేయోభిలాషవి, నువ్వు నిజమైన శ్రేయోభిలాషవి, నిజమైన శ్రేయోభిలాషులు అని చెప్పి గట్టిగా బిగ్గరగా అరుస్తుంటారనమాట. అందరు వైష్ణవులు అందరూ పడుకుని ఉన్నారు కదా, అందరూ నిద్రలేచిపోతారు, చూస్తారు. వాళ్ళకి అల్లెదురుగా ఏముంటుంది, శ్రీ చైతన్య మహాప్రభు ప్రతాపరుద్ర మహారాజుని ఆలింగనం చేసుకుని ఉంటారు. వాళ్ళందరు భక్తులు ప్రతిరోజు భగవంతుని ప్రార్థిస్తున్నారు, ఎప్పుడు రాజుగారికి చైతన్య మహాప్రభు కృపిస్తారు అని చెప్పి. అండ్ మహాప్రభు ప్రతిసారి రాజుగారిని అంటే బాహ్యంగా తిరస్కరిస్తున్నారు, చేత్కరిస్తున్నారు, దూరం పెడుతున్నారు. కానీ ఇక్కడ డైరెక్ట్ కౌగులించుకుంటున్నారు. అంటే మిగతా వైష్ణవులకు కూడా దక్కనంతటి కృప ఇక్కడ ప్రతాపరుద్ర మహారాజు దక్కుతుంది. అండ్ మహాప్రభు కళ్ళు మూసుకొని ఉన్నారనమాట. అండ్ ఎలాగంటే అక్కడ ఏం చెప్పారంటే మహాప్రభుకి అంటే బయట వాళ్ళకి ఎలా ఉందంటే, ఓ మహాప్రభుకి కళ్ళు మూసుకుంటే అంటే ఎవరు పాడుతున్నారో తెలియకుండా రాజుగారు అని తెలియకుండా కౌగులించుకున్నారని చెప్పి. ఇక్కడ మహాప్రభు రాజుగారు కౌగులించుకోవడం పక్కన పెట్టండి. ఎప్పుడైతే ప్రతాపరుద్ర మహారాజు చైతన్య మహాప్రభుడిని లేపుతారో పడిపోతున్న వ్యక్తిని, దానికే మహాప్రభు డిస్టర్బ్ అవుతారు.
అదే చిచ్చి ఈరోజు నాకు భౌతికవాది నన్ను ముట్టుకున్నాడు, నా శరీరం అపవిత్రం అయింది అని చెప్పి, జస్ట్ ఈ చాప్టర్లోనే జస్ట్ ఒక అరగంట ముందు ఎపిసోడ్ ఇది. సో అలాంటి వ్యక్తి ఇప్పుడు తనే స్వయంగా కౌగులించుకుంటున్నారే. అంటే బాహ్యంగా మహాప్రభు ఎలా చూపిస్తున్నారని నాకు తెలియకుండా కౌగులించుకుంటున్నట్టు, కళ్ళు మూసుకున్నారు. అందుకని ఎవరు పాడుతున్నారో తెలియదు కానీ పాట బాగా నచ్చింది, కౌగులించుకున్నారనమాట. అంటే మహాప్రభు కొన్నిసార్లు తన్మయత్వంలోకి వెళ్ళిపోయినప్పుడు ఎదురుగా ఎవరున్నారు కూడా చూడరు. ఒకసారి ఇదే విధంగా కొన్నిసార్లు దేవదాసీలు ఏదో భగవంతుని నామం మీద కీర్తించి వెళ్తున్నారు అంటే మహాప్రభు సడన్గా ట్రిగ్గర్ అవుతుందన్నమాట, రాధాభావం. అంటే అక్కడ వాళ్ళని కృష్ణులే అనిపిస్తుంది, వెంటనే పరిగెట్టుకుని వెళ్తారు మహాప్రభు ఎవరిని, ఆ దేవదాసులు కౌగులించుకోవడం కోసం అనమాట. ఎందుకంటే మహాప్రభుకి వాళ్ళు కృష్ణుల్లా అనిపిస్తారు, వాళ్ళు కృష్ణుడిని ఉద్దేశించి పాడుతున్నారు కాబట్టి. సో వెంటనే వెనకాతల నుంచి స్వరూప్ దామోదర గోస్వామి రామానంద గట్టిగా మహాప్రభు 2 చేతులు పట్టుకుని ఆపేస్తారనమాట. మహాప్రభు ఎంత ఈడ్చుకుంటూ వెళ్ళినా వాళ్ళు ఆపేస్తారు. మై డియర్ లార్డ్, మీరు ఏం చేస్తున్నారు అని చెప్పి. ఎందుకంటే తర్వాత మహాప్రభు మళ్ళీ ఆ సాధారణ స్థితికి వస్తారు. సాధారణ స్థితికి వచ్చింది మహాప్రభు చూస్తారు, అవునా నేను వెళ్ళి ఆ వాళ్ళని కౌగులించుకోబోయానని చెప్పి. అప్పుడు మహాప్రభు చెప్తారు స్వరూప్ దామోదర గోస్వామికి, ఈరోజు నువ్వు నా ప్రాణాన్ని కాపాడావు, నేను నిజంగా వాళ్ళని కానీ ఒకవేళ ముట్టుకొని ఉంటే ఆ స్త్రీలని నేను ఇమ్మీడియట్గా సముద్రంలో దూకి ఆత్మహత్య చేసుకునేవాడిని. ఎందుకంటే ఒక సన్యాసి అనేవాళ్ళు అంత నిక్కచ్చిగా ఉండదు. కానీ అక్కడ మహాప్రభు సన్యాసి భావంలో లేరు, అక్కడ ఆయన రాధారాణి భావంలోకి వెళ్ళిపోయారు. కాబట్టి ఆయన యాక్చువల్ అక్కడ ఆయన కృష్ణుడి భావంలోకి వెళ్ళిపోతారు, వాళ్ళు రాధారాణి అనుకుంటారు అనమాట. కాబట్టి ఆయన మర్చిపోతారనమాట. కాబట్టి వీరిద్దరు మెచ్చుకున్నారు. ఇక్కడ కూడా శ్రీ చైతన్య మహాప్రభు సన్యాసి భావంలో లేరు. సన్యాసి భావంలో ఉంటే సన్యాసి అనేవాడు భౌతికవాది దూరంగా ఉండాలి కాబట్టి దూరం పెట్టారు. కానీ ఇక్కడ మహాప్రభు ఎగైన్ ఒక గోపీ భావంలోకి వచ్చేస్తారు. వచ్చి మిగతా గోపి అంటే ఇక్కడ రాజుగారు గోపిగీత పాడేసరికి వెంటనే కౌగులించుకుంటారనమాట శ్రీ చైతన్య మహాప్రభు, రైట్. సో కానీ వాస్తవానికి ఏంటి, మహాప్రభు తెలియదా? కవిరాజ్ గోసావి చెప్తున్నారు, పూర్వ సేవ దేకి తారే కృప ఉపాయిలా అనుసంధాన వినా కృప ప్రసాద కరీలా. వాస్తవానికి ప్రతాపరుద్ర మహారాజు ఎందుకు మర్సి ఇచ్చారంటే పూర్వ సేవ దేకి అంటే అంతకన్నా ముందు ఆయన పూర్వ సేవ అంటే ఆయన అత్యంత వినమ్రంగా చీపురు పట్టుకొని జగన్నాథ్ చేసిన సేవ, కల్లాపు చల్లడము, ఈ వినయపూర్వక సేవ మరియు మహాప్రభు భక్తుల పట్ల ఆయనకున్న గౌరవము, మర్యాద, ఇవన్నీ మహాప్రభు గమనిస్తున్నారు. కాబట్టే అందుకనే వితౌట్ ఎంక్వైరింగ్ అసలు ఆ ఎదుర్కొన్న వ్యక్తి ఎవరు అని పట్టించుకోకుండా మహాప్రభు ఆయనకి కృపనిచ్చారు అని చెప్పి చెప్తారనమాట, రైట్. సో కృష్ణ ప్రసాద కరీలా అని చెప్పి, ప్రసాద్ అంటే మర్సీ ఇచ్చారని చెప్పి. దీనికి పర్పోర్ట్స్ ఇలా ప్రభుపాద ఇస్తారండి. నా హంబుల్ రిక్వెస్ట్, టెక్స్ట్ నెంబర్ 16, హౌ పవర్ఫుల్ ఇస్ మర్సీ ఆఫ్ శ్రీ చైతన్య మహాప్రభు వితౌట్ ఈవెన్ ఎంక్వైరింగ్ అబౌట్ ద కింగ్ ద లార్డ్ మేడ్ ఎవ్రీథింగ్ సక్సెస్ఫుల్. అంటే శ్రీ చైతన్య మహాప్రభు వారి కృప ఎంత గొప్పది అని చెప్తున్నారు ఇక్కడ. ఎందుకంటే ముందు వెనక ఆలోచించకుండా ఎదురుగా ఉన్న వ్యక్తి ఎవరు, ఆయన యోగ్యుడా అయోగుడు ఏమీ ఆలోచించకుండా ఆయన కృపనిచ్చారు. అంటే యోగి అంటే ఇక్కడ రాజు అని చెప్పి. దానికి శ్రీల ప్రభుపాద అత్యద్భుతమైన భాష్యాన్ని రాస్తారు. ఏమని రాస్తారంటే, అంటే దయచేసి ఈరోజు క్లాస్ అయిన తర్వాత మీరు 10 నిమిషాలు 5 నిమిషాలు చాలు ఖచ్చితంగా ఈ శ్లోకాన్ని చదవండి. శ్లోకా నంబర్ 16 దాని యొక్క భాష్యం బంగారు అక్షరాలతో రచించవచ్చు అనమాట. ఆ భాష్యాన్ని ప్రభుపాద అలా రాశారనమాట. ప్రభుపాద ఏమంటారంటే, శ్రీ చైతన్య మహాప్రభు మర్సీ ఈజ్ సో పవర్ఫుల్ ఇట్ యాక్ట్స్ ఆటోమేటికలీ. అంటే చైతన్య మహాప్రభు కృప ఎంత గొప్పది అంటే ఆయన కృప ఆటోమేటిక్గా వచ్చేస్తుందంట. ఏ వ్యక్తి అయినా సరే కృష్ణుడి యొక్కకి నిస్వార్థమైన సేవ చేసినప్పుడు అటువంటి సేవ ఎప్పుడు నిరుపయోగం కాదు. ఎవరు చూస్తున్నారో ఎవరు చూడట్లేదు అన్నది కాదు. నేహాభిక్రమ నాశోస్తే ప్రత్యవాయన విద్యతే స్వల్పమప్యస్య ధర్మ స్థాయితో మహతోభయాత్. అతని యొక్క స్పిరిచువల్ అకౌంట్లో మన మంత్లీ MIP SIP అంట, మంత్లీ ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్, సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ అని చెప్పి, పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్లు అని చెప్పి. కానీ నిజమైన ఈ ఇన్వెస్ట్మెంట్లు అనేది ఏంటంటే మనము భగవంతుడు చేసిన సేవ. సో ప్రభుపాద వారు ఏమని రాస్తారంటే, శ్రీ చైతన్య మహాప్రభు వారు కలియుగంలో ప్రతి ఒక్కరికి మీద కూడా కృప చూపించారని. ఎలా చూపించారంట? హరినామం ఇవ్వడం ద్వారా చూపించారంట, సంకీర్తన ద్వారా. అండ్ ఎవరైతే శ్రీ చైతన్య మహాప్రభు ఇచ్చిన ఈ మార్గాన్ని ఫాలో అవుతారో వారికి చైతన్య మహాప్రభు యొక్క కృప ఉంటుందని చెప్తున్నారు ఇక్కడ. నెక్స్ట్ ఏమని చెప్తున్నారంటే, ప్రాబ్లమ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ఏ స్టూడెంట్ ఆఫ్ కృష్ణ కాన్షియస్నెస్ మస్ట్ రిసీవ్ శ్రీ చైతన్య మహాప్రభుస్ మర్సీ, దెన్ ఓన్లీ హిస్ డివోషనల్ సర్వీస్ విల్ క్విక్లీ సక్సీడ్. అంటే కృష్ణ భక్తిలో ప్రయాణిస్తున్న సాధకుడు ఖచ్చితంగా శ్రీ చైతన్య మహాప్రభు వారి యొక్క కృపకి పాత్రలు అవ్వాల్సి ఉంటుంది. అప్పుడే అతని జీవితంలో ఆయన పురోగతి సాధిస్తారంట.
కానీ ఎలాగంట ప్రతాపరుద్రమహారాజ్ అదే విధంగా వచ్చింది. కానీ మరి మహాప్రభు కృపను పొంద అమ్మో నా వల్ల అవుతుందా అంటే ప్రభుపాద భాషలో ఏమని రాస్తున్నారు, చాలా సులభమంట చైతన్య మహాప్రభు వారి యొక్క కృపను పొందడం. ఏంటంట, ఏ లిటిల్ సర్వీస్, కొంచెం చిన్న సేవ కానీ పెద్ద సేవ, ఏ సేవ అయినా సరే నీ స్తోమత కొద్దీ సిన్సియర్గా గురువుని కృష్ణుడిని ప్రసన్నం చేసుకునే భావనలో నువ్వు చిన్న సర్వీస్ చేసినా సరే శ్రీ చైతన్య మహాప్రభు కళ్ళలో పడతావంట. ఎగ్జాక్ట్గా ప్రభుపాద వాడిన పదాలు అవి. ఏమంటున్నారంటే లిటిల్ సర్వీస్ విత్ సిన్సియర్ ఎఫర్ట్స్ విల్ కన్విన్స్ ద లార్డ్ దట్ వన్ ఈజ్ ఎ ప్రాపర్ క్యాండిడేట్ ఫర్ రిటర్నింగ్ బ్యాక్ టు గాడ్ హెడ్. సో అలాగా చిన్న సేవ చేసే సరే మహాప్రభు కళ్ళలో పడతామంటారు. మహాప్రభు మనల్ని భగవంతుని ధామానికి చేరుకోవడానికి యోగ్యులంగా మనల్ని పరిగణిస్తారంట. అంత దయామయుడు శ్రీ చైతన్య మహాప్రభు. అండ్ ప్రతాపరుద్ర మహారాజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నారు. వాస్తవానికి ముందు ఆయనకి మహాప్రభు దర్శనం ఇవ్వలేదు, ఏమీ ఇవ్వలేదు, ఎందుకంటే అతను ఒక సాధారణ రాజుగా పరిగణించారు. కానీ ప్రతాపరుద్ర మహా చేస్తున్న సేవను అలా గమనిస్తూ సాగారనమాట. ఆ సేవ వల్ల మహాప్రభు ఎంతో ప్రసన్నమయ్యారు. తర్వాత అతని భౌతికమైన అనర్హతలను కూడా పట్టించుకోకుండా చైతన్య మహాప్రభు ప్రతాపరుద్ర మహారాజుకి అన్లిమిటెడ్ కృపని ఇచ్చారని చెప్తున్నారనమాట. సో లైక్ దిస్ చాలా అద్భుతమైన భాష్యము. ఇదంతా ఈరోజు చెప్పలేను, కానీ ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ దయచేసి ఈ యొక్క భాష్యాన్ని చదవండి. సో చివరిగా శ్రీ చైతన్య మహాప్రభు ఇంకా కళ్ళు మూసుకునే ఉన్నారు. అడుగుతారు, ఎవరు నువ్వు నాకు ఇంతటి ఆనందాన్ని ఇచ్చావు, నాకు ఇంతటి కృష్ణ ప్రేమనిచ్చావు, కృష్ణుడి యొక్క లీల చెప్పి ఎవరు నువ్వు అని అడుగుతారనమాట. కౌగులించుకోండి, ఇంకా అప్పటి నుంచి ఎప్పుడో కౌగులించుకొని ఉన్నారు. ఇద్దరు కౌగులించుకున్నారు, ఇద్దరు రోమాలు లిక్కపరుచుకున్నారు, ఇద్దరు కళ్ళంట అశ్రుధారాలు కారుతున్నాయి అని అడుగుతారు. దానికి ప్రతాపరుద్ర మహారాజ్ ఏం చెప్తారు, రాజా కహే ఆమె తుమార్ దాసే రాను దాసా భృత్యేరా భృత్యకర యయి మోరా ఆశ. ఏమంటున్నారు, మై డియర్ లార్డ్ రాజా కహే అమీ తుమార దాస, నేను మీ యొక్క దాసుడిని, దయచేసి నన్ను మీ యొక్క సేవకుల యొక్క సేవకుడిగా నన్ను మార్చాడని చెప్తున్నారనమాట. నేను ఇలా ఉండాలనుకుంటున్నాను, మీ యొక్క దాసులుగా ఉండాలనుకుంటున్నాను, నాకు అదే ఆశీర్వాదాన్ని ఇవ్వండి అంటారు. అంతే తప్ప నేను రాజుని, నేను గొప్పవాడిని, నేను కింగ్ అవేం చెప్పుకోలేదు. ఏంటంటే నేను ఎవరిని దాసుని చెప్పుకున్నారు. ప్రభుత్వం మళ్ళీ చెప్తారు, ఏమని చెప్తారంటే ఒక వ్యక్తికి నిజమైన క్రెడిట్ ఏంటంటే ఎప్పుడైతే ఆ వ్యక్తి నిజంగా దాసుడిగా అవుతాడో ఆ రోజు ఆ వ్యక్తి భక్తి జీవితంలో నిజంగా సక్సెస్ఫుల్ అని చెప్పి, భగవంతుని సేవ చేయడం కన్నా కూడా, భగవంతుని సేవకుడి కన్నా కూడా భగవంతుని సేవకుల యొక్క సేవకుడికి భగవంతుడు ఇంకా ఇష్టపడతాడు. దీనికి ఒకటి కాదు, రెండు కాదు, 100 ఉదాహరణలు మనం ఉండొచ్చు. ఎప్పుడైనా అసలు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్కి ఎవరైనా కలవాలని వచ్చినప్పుడు అడుగుతారు, మీరు ఎవరండి అని చెప్పి. వాళ్ళు నేను మున్సాబుని, సర్పంచ్ని ఇది అంటే పట్టించుకోరు. నేను కృష్ణదాసుని అన్నా సరే, నేను కృష్ణదాసుల యొక్క దాసుని అంటే ఎస్ ప్లీజ్ మై హోల్ టైమ్ ఈజ్ ఫర్ యూ, మొత్తం నేను ఎప్పుడు మీకు రెడీగా ఉన్నాను చెప్తారనమాట. మనం ఇంకో ఎగ్జాంపుల్ చూస్తాము, కాంచీపూర్ణ వరదరాజ స్వామి ఎగ్జాంపుల్ మనం చూడొచ్చు. ఆయన ఏ విధంగా వరదరాజ స్వామికి రాత్రి పగలు సేవ చేస్తూ ఉంటారు అండ్ రోజు వరదరాజ స్వామి ఆయనతో మాట్లాడతారు. కాబట్టి భక్తులందరూ కూడా వాళ్ళకి ఏం కోరికలు కావాలన్నా సరే వారు భగవంతుడు ఏం అడగాలని కాంచీపూర్ణ చెప్తారు. కాంచీపూర్ణ వరదరాజ స్వామిని అడుగుతారు, వరదరాజ స్వామి సమాధానం చెప్తారు. కాంచీపూర్ణ భక్తులు చెప్తారనమాట. చాలామంది భక్తులు అడుగుతారు, స్వామి దయచేసి భగవంతుని అడగండి, నేను ఈ జన్మలో నాకు మోక్షం వస్తుందా, ఈ జన్మలోనే నాకు పరంపదం వస్తుందా అని చెప్పి. సో కాంచీపూర్ణ అడుగుతూ ఉంటారు, వాళ్ళు సమాధానం చెప్తారు, కాంచీపూర్ణ తిరిగి సమాధానం చేస్తారు. ఒకరోజు కాంచీపూర్ణ కూడా డౌట్ వస్తుంది, సరే మిగతా వాళ్ళందరూ అడుగుతాను, ఒకరోజు నా గురించి కూడా అడుగుతామని చెప్పి. సో దానికి ఆయన భగవంతుని అడుగుతారు, స్వామి మీరు అందరికీ పరంపదము ఈ జన్మలో వస్తుందని మాటిస్తున్నారు, నా సంగతి ఏంటి, నాకు పరంపదం ఎప్పుడు వస్తుంది అని చెప్పి. దానికి భగవంతుడు చెప్తారు, నాకు తెలియదు అంటారనమాట. అంటే కాంచీపూర్ణ భయపడతాడు, అదేంటి స్వామి నేను డైరెక్ట్గా అంటే మిగతా వాళ్ళందరికీ ఈ జన్మలో వస్తుందని గంటా పదంగా మీరు చెప్తున్నారు, నా విషయంలో మాత్రము నో గ్యారంటీ అంటున్నారంటే దానికి భగవంతుడు వరదరాజ స్వామి ఏమంటారంటే, మిగతా వాళ్ళు నీకు సేవ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి నేను పరంపదాన్ని ఇస్తాను, నువ్వు నాకు సేవ చేస్తున్నావు, ఇంకా అంత గొప్ప విషయం కాదు. ఇక్కడ భగవంతుడు సేవ చేయడం కన్నా కూడా భగవంతుడికి సేవ చేస్తున్న వారికి సేవ చేసేవాళ్ళు నిజమైన అదృష్టవంతులు అనమాట. కాబట్టి అప్పుడు కాంచీపూర్ణ అవునా చెప్పి వెంటనే భగవంతుడు టాటా బాయ్ బాయ్ చెప్పి వెళ్ళి భక్తులు సేవ చేయడం మొదలు పెడతారు కూడా.
సో లైక్ దిస్ సర్వింగ్ ద లార్డ్. కాబట్టి ప్రభుపాదులు అక్కడ భాషను అదే రాస్తారు, భగవంతుడు సేవకుడు అవ్వడం కన్నా కూడా అది కూడా గొప్ప విషయమే, దానికన్నా చాలా గొప్ప విషయం భగవంతుడు సేవకుల యొక్క సేవకుడు అవ్వడం అని ప్రహ్లాదుడు అదే కోరుకుంటారు, ధ్రువ మహారాజ్ అదే కోరుకుంటారు. నెక్స్ట్ కోలావిచ శ్రీధర్ మహాప్రకాశులు చైతన్య మహాప్రభు అడుగుతారు, ఏం వరం కావాలని ఇస్తాను అంటే ఆయన ఏమడతారు, నాకు కూడా వైష్ణవుల యొక్క సేవకులుగా ఉండాలి. హరిదాస్ ఠాకూర్ అదే అడుగుతారు. మీరు గమనిస్తే చైతన్య చరితామృతంలో కానీ శ్రీమద్ భాగవతంలో కానీ ప్రతి దగ్గర కూడా ఎప్పుడైనా సరే వాళ్ళని వరం కోరుకోవాలంటే వాళ్ళు ఎప్పుడు కూడా భగవంతుని యొక్క సేవకులు కావాలని అడిగారు తప్ప డైరెక్ట్గా భగవంతుని యొక్క సేవకులను అడగలేదు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ రాజుగారు అదే అంటారనమాట, నేను మీ యొక్క దాసుల యొక్క దాసుడుగా అవ్వాలనుకుంటున్నాను చెప్తారనమాట. అప్పుడు శ్రీ చైతన్య మహాప్రభు ఇంకా ఆలింగనం చేసుకుంటారు. కానీ అప్పుడు ప్రతాపరుద్ర మహారాజులో భగవంతుడి యొక్క సంపూర్ణ ఐశ్వర్యాలని ప్రకాశింపజేస్తారు. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధి యోగంతం అంటే ప్రతాపరుద్ర మహారాజులో కూడా మహాప్రభు ఆ యొక్క స్పార్క్ని పంపిస్తారనమాట. అప్పుడు ప్రతాపరుద్ర మహారాజులో అంటే చైతన్య మహాప్రభు భగవంతుడి విషయం ప్రతాపరుద్ర మహారాజు ముందే తెలుసు, కానీ ఇక్కడ మహాప్రభు గారి సంపూర్ణ ఐశ్వర్యాలు అన్నిట్లు కూడా ప్రతాపరుద్ర మహారాజుకి అర్థమయ్యేలా చేస్తారనమాట. అంటే నిజమే, ఇంకా 100% మర్చి ఇచ్చేసినట్టు అనమాట. అప్పుడు ఏ విధంగా ప్రతాపరుద్ర మహారాజుకి మహాప్రభు మర్సి ఇస్తారో వెంటనే ఏమవుతుంది, అందరూ చూస్తారు, వాళ్ళందరూ చూసి ఎంతో హ్యాపీ అవుతారనమాట. అందరూ జయ మనసులో దగ్గరగా అరుస్తారు. ప్రభుపాద ఎక్కడ కూడా భాష్యం రాస్తారు, ఏమో వైష్ణవుడు అనేవాడు ఎలా ఉంటాడంట, ఎప్పుడు కూడా ఎదుటివాడి సక్సెస్ని చూసి ఆనందపడతాడు తప్ప ఎదుటివాడి సక్సెస్ చూసి ఈర్ష్య ద్వేషం పడరు అని చెప్పి రాస్తారు ప్రభుపాదుల వారు. కానీ ప్రభుపాద గారు రాస్తారు కొన్నిసార్లు కొంతమంది వైష్ణవుల ఎండు కూడా అంటే ప్రభుపాద యాక్చువల్గా ఆ భాష్యం చదవండి, ప్రభుపాదు ఎంత శుద్ధ భక్తుడైనా ఆయనకు కూడా మనసు ఉంటుంది, ఆయనకు కూడా కష్టాలు ఉంటాయి. ప్రభుపాద తన కష్టాలను అందరూ రాస్తారు. ప్రభుపాద ఏమని రాస్తారంటే, ఏ వ్యక్తి అయినా సరే ప్రచారం చేయగలుగుతున్నాడు, ఎదుటి వాళ్ళని భక్తులుగా మార్చగలుగుతున్నాడు అంటే దాని అర్థం ఏమిటంట, ఆ వ్యక్తి చైతన్య మహాప్రభు కృప ఉంటేనే చేయగలడు. మహాప్రభు శక్తి వినా తారే నహి ప్రవర్తన్. భగవంతుడు ఆ శక్తి మనకి ఇవ్వకపోతే మన ఎదుటివారి యొక్క హృదయాన్ని మార్చలేము. అంటే మన ఎదుటివారి హృదయాలు మార్చగలుగుతున్న వాళ్ళ భక్తులు చేస్తున్నప్పుడు అర్థం ఏంటండి, మహాప్రభు వారి యొక్క శక్తి మనలో ఉంది అని చెప్పి, అంటే మహాప్రభు మనల్ని ఎంచుకున్నాను అర్థం. అలాంటప్పుడు భగవంతుడు ఒకరిని ఎంచుకున్నప్పుడు మనం అలాంటి వ్యక్తిని చూసి ఈర్షపడితే అంటే భగవంతుడి యొక్క నిర్ణయాన్ని తప్పుపడుతున్నట్టే కదా, అవునా కాదా? సో ప్రభుపాద అంటే కానీ కొన్నిసార్లు కొంతమంది భక్తులు అంటే మనం ఎంత ప్రచారం చేసినా సరే ఆనందించాల్సి పోయి మహాప్రభు గారి సంకీర్తన ఇంకా వ్యాప్తి చెందుతున్న ఆనందపడాల్సి పోయి ఇంకా వాళ్ళు ఈశ్వర దేశాలు పొంది ఆ ప్రచారానికి కూడా అడ్డుపడుతూ ఉంటారు. దురదృష్టకరమని రాస్తారు ప్రభుపాద. వాస్తవంగా ప్రభుపాద ఏం చెప్తున్నారు, తన సొంత ఉదాహరణ చెప్తున్నారనమాట. ఏ విధంగా ప్రభుపాదుల వారికి తన సొంత గురుబాయిలు ఎన్నో విధాలుగా అడ్డుపడ్డారు, ఎన్నో విధాలుగా ఆయన ప్రచారాన్ని ఆపాలని ట్రై చేశారు. ఎంతలా అంటే మహాప్రభు శ్రీల ప్రభుపాదుల వారు మాయాపూర్లో ల్యాండ్ కొనాలనుకున్నప్పుడు ఇస్కాన్కి ల్యాండ్ వస్తే మనందరం వీక్ అయిపోతామని చెప్పి ఇస్కాన్కి ల్యాండ్ రాకుండా కూడా శతవిధాలా ప్రయత్నిస్తారనమాట. అంతేగాని మహాప్రభు శ్రీల ప్రభుపాదుల వారిని ఎంచుకున్నారు ఈ సంకీర్తన ఉద్యమాన్ని వ్యాప్తి చేయడానికి అని చెప్పి ఆ విధంగా ఆలోచించలేకపోయారు వాళ్ళు. సో ప్రభుపాద అని చెప్పి బాధపడతారు. సో ఈ విధంగా ప్రతాపరుద్ర మహారాజ్ మళ్ళీ మహాప్రభు ఇంకా కళ్ళు తెరవాలి, అప్పుడు ఫైనల్ కూడా కళ్ళు తెరవరు, మళ్ళీ నిద్రపోతున్నట్టుగా మళ్ళీ వాలిపోతారు. అని ప్రతాపరుద్రమ తన ఆనందానికి ఆశ్చర్యపోయి మహాప్రభు సాష్టాంగ ప్రణామం చేసి వెళ్ళిపోతున్నప్పుడు కూడా మళ్ళీ ప్రతి ఒక్క వైష్ణవుడి దగ్గరికి వెళ్ళి ధన్యవాదాలు, మీ యొక్క ఆశీర్వాదం వలనే నాకు మహాప్రభు మర్సి దక్కింది అని మళ్ళీ ప్రతి ఒక్కరి యొక్క ఆశీర్వాదం తీసుకుంటాను. అంతేగాని నేను నా యొక్క సేవ వల్ల నాకు వచ్చింది అనుకోలేదు. ఎంటైర్ క్రెడిట్ ఆయన అందరు వైష్ణవులకు ఇస్తారు, ప్రతి ఒక్కరికి ప్రణామం చేస్తారు. దిస్ ఈజ్ వైష్ణవ అండి. ధ్రువుడు కూడా సేమ్ స్టోరీ కదా, వైకుంఠ విమానం ఎక్కాడు, యురేక తకం ఇక్కడ నేను సాధించాను అనుకోలేదు ఆయన. ఏమనుకున్నాడు ఆయన, ఈరోజు ఇలా ఉన్నానంటే ఈ పొజిషన్ కారణం ఎవరు, నా తల్లి సునీతి. ఆవిడే కానీ లేకపోయింటే నేను ఈ పాటికి నా సోదరుడు మీద నా సవత్తల్లి మీద కుట్రలు కుతంత్రాలు పండుతూ ఉండేవాడిని. కానీ ఈ విధంగా తయారయ్యానంటే దానికి కారణము నా యొక్క తల్లి సునీతి. ఆవిడ కృప లేకపోతే కాబట్టి ఆవిడ కూడా వైకుంఠానికి నాకన్నా ఆవిడ అర్హురాలు అనుకున్నాడు అనమాట ధ్రువుడు. ఇది వైష్ణవ్ యొక్క నేచర్.
ఆ వైష్ణవుడు అనేవాడు ఎప్పుడు కూడా తనకి సహాయం చేసేవాళ్ళని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు కూడా. సో ఆ తర్వాత ఏమవుతుంది, రాజుగారికి సక్సెస్ అయిపోయారు అని బయటికి వెళ్ళారు. సార్వభౌమ భట్టాచార్య ఫుల్ హ్యాపీస్, నిజమైన పండుగ వాతావరణం అక్కడంతా, అందరు వైష్ణవులకి నిజమైన పండుగ. ఎందుకంటే ఫైనల్గా శ్రీ చైతన్య మహాప్రభుల వారికి కూడా కృప దక్కింది అని చెప్పి. సో ఆ తర్వాత ఏమవుతుంది, అక్కడికి జగన్నాథ్ భోగం స్వీకరించారు. అప్పుడు ప్రసాదం అయిపోయింది అనమాట. ఆ ప్రసాదం మొత్తాన్ని ఫస్ట్ వాణీనాథరాయ్ కొంచెం తీసుకొస్తారు ప్రసాదం. వాణీనాథరాయ్ అంటే రామానందరాయ్ వారి యొక్క సోదరుడు. తర్వాత స్వయంగా ప్రతాపరుద్ర మహారాజ్ తన యొక్క బంటులు పంపించి జగన్నాథ్ ప్రసాదం మొత్తం గార్డెన్లో పంపిస్తారు. కొన్ని వేల ఐటమ్స్ అంట, థౌజండ్స్ ఆఫ్ ఐటమ్స్. అరే మన టెంపుల్స్లోనే పండుగలు అయితే వందల కొద్ది ఐటమ్స్ పెడతాము, జగన్నాథ్పురిలో ఎన్ని వేలు ఉంటాయి, ఎన్ని వేల కొండలు ఉంటాయి ఊహించుకోండి. కొన్ని వేల కొండలు వచ్చేపస్తే ఆ గార్డెన్ 50% కొండలతో నిండిపోతుందంట. సో మహాప్రభు అంటారు అరే ఇంత దేనికి అని చెప్పి, కానీ రాజుగారు పంపిస్తారు. కానీ మహాప్రభు చూసినప్పుడు ఏం ఫీల్ అవుతారు, ఏయి మత జగన్నాథ కరేనా భోజన ఏయి సుఖే మహాప్రభు జుడయనయన. మహాప్రభు ఫస్ట్ ఇన్ని ఐటమ్స్ ఎందుకు పంపిస్తారని కొంచెం కంగారు పడతారు. కానీ తర్వాత ఐటమ్స్ అన్నీ చూసాక మహాప్రభు ఎంతో ఆనందపడతారు. దేనికి ఆనందపడతారని, వాహ్ ఈరోజు పెద్ద ఫీస్ట్ జాహో, అలా కాదండి. ఎందుకంటే ఆనందపడతారంటే, ఓ జగన్నాథ్ స్వామి వారికి ఎంత మంచిగా నైవేద్యం పెట్టారా, వెరీ నైస్ అని చెప్పి ఆనందపడతారు. సో ప్రభుపాదుల వారు భాష్యం అద్భుతంగా రాస్తారు. ఏమని రాస్తారంటే, భక్తుడు ఇలాగే ఉండాలి. భక్తుడు ఎప్పుడు కూడా భగవంతునికి ఎంత వీలైతే అంత ఆడంబరంగా వైభోగంగా ప్రసాదం పెట్టాలి అని రాస్తారు, నైవేద్యం పెట్టాలని చెప్పి. కానీ తన వరకు భక్తుడు చాలా సాధారణంగానే ఏం ఆశించకూడదు. భగవంతుడు ఏది ఇస్తే దాంట్లో సంతృప్తిగా ఉండాలి. కానీ భగవంతుడికి మాత్రం అలా ఉండకూడదు. తన వరకు సింప్లిసిటీ, ఫర్ వన్ సెల్ఫ్ సింపుల్, ఫర్ లార్డ్ ఆపులెన్స్. ఇది నిజమైన వైష్ణవుడి యొక్క ప్రతీక అనమాట. నాకు ఒక మాతాజీ తెలుసు, ఆవిడ ఇస్కాన్ భక్తురాలు కూడా కాదు. ఆవిడకి రిటైర్డ్ ఎంప్లాయీ. టెంపుల్ రావాలన్నా సరే, మా టెంపుల్ రావాలంటే లోపలికి ప్రైవేట్ వెహికల్స్. సో ఆవిడ అక్కడ బస్సు వస్తుంది, బస్సు ఎక్కడ వరకు వస్తుంది, అక్కడ నుంచి ఆవిడ నడిచి వస్తుంది 3 కిలోమీటర్లు. అనిపిస్తుంది ఏంటి చేదస్తాము, ఆవిడ దగ్గర డబ్బులు లేవా, బోర్డుల సంపాదన ఉంది, నడవదు. ఎందుకంటే ఎందుకు 100 రూపాయలు ఆర్డర్ డబ్బులు దండగా అంటుంది. నడిచి వస్తుంది, వచ్చి టెంపుల్లో మాత్రము తనకు ఉన్నది మొత్తం ఇచ్చేస్తుంది మాకు అనమాట. నాకు అనిపిస్తుంది ఆవిడేం లక్షల కోట్లు ఇచ్చేయలేకపోవచ్చు, కానీ తన కోసం 100 రూపాయలు ఖర్చు పెట్టలేనిది టెంపుల్కి మాత్రం 1,00,000 రూపాయలు ఇస్తుంది అనమాట. సో సింపుల్ ఫర్ వన్ సెల్ఫ్, ఆపులెన్స్ ఫర్ ద లార్డ్. దిస్ ఈజ్ వైష్ణవ. అండ్ ఎగ్జాక్ట్గా ఆపోజిట్ మనం చూస్తాం. కొన్నిసార్లు భగవంతునికి 1 రూపాయి ఇవ్వాలని కొన్నిసార్లు కష్టపడతాం, కానీ ఇంట్లో పండుగలు అన్నిటికీ, పళ్ళులకి, ఫంక్షన్కి అన్నిటికీ ఆ సోషల్ స్టేటస్ మెయింటైన్ చేసుకొని లక్షల కోట్లు తగిలేస్తారు. అప్పుడు భగవంతుడి కంటే ప్రభుజీ కష్టాల్లో ఉన్న, బిజినెస్ డౌన్గా ఉంది చెప్తుంటారు అనమాట. సో 2 రకాల మనస్తత్వాలు మనం ఎప్పుడూ ఉంటారు, అన్ని రకాల మనుషులు ఎప్పుడూ ఉంటారనమాట. సో డివోటీ అనేవాడు ఎలా ఉండాలంటే తన వరకు సింపుల్, భగవంతుడి వరకు సంపూర్ణ వైభవం. సో మహాప్రభు ఏమంటారు అంటే, ప్రభుపాద ఏమని రాస్తారు భాష్యంలో, భక్తుడు అనేవాడు తన ప్లేట్లో ఏ ప్రసాదం పడుతుందని దాని గురించి ఎక్కువ వర్రీ అవ్వడు. కానీ భగవంతునికి నైవేద్యం ఏం వెళ్తుంది, ఆడంబరంగా వెళ్తుందా లేదని అది ఖచ్చితంగా చూస్తారని చెప్పి. ఆయన గురువు యొక్క వన్ ఆఫ్ ద ఉద్దేశం ఇదేనంట. ఎಷ್ಟో చక్కటి చెప్తారు కదా, చతుర్విధ శ్రీ భగవత్ ప్రసాదం అని చెప్పి, రైట్, స్వాదన్న తృప్తం హరిభక్త సంఘాన్ని చెప్పి. కాబట్టి గురువు అనేవాళ్ళు శిష్యులను ట్రైన్ చేస్తారు, ఏ విధంగా భగవంతునికి నైవేద్యంగా పెట్టాలి, ఏ విధంగా మంచి పంచభక్ష పరమాన్నాలు భగవంతునికి పెట్టాలి అని చెప్పి. అండ్ దాన్ని తిరిగి మళ్ళీ భక్తులు ప్రసాదం తీసుకున్నప్పుడు ఆనందపడతాడు. తనకి ఉందా లేదా, మిగిలిందా లేదా అవేం ఆలోచించడం అని చెప్పి చెప్తారు ప్రభుపాదుల వారు. సో ఈ విధంగా ఏమవుతుంది తర్వాత, సో ఆల్ పీపుల్ అంటే బోల్డ్ అండ్ ప్లేట్స్ వస్తాయి. మహాప్రభు అంటారనమాట, ఇంతమంది భక్తులు ఇంతసేపు గంటలు నృత్యం చేస్తారు, అందరూ అలసిపోయారని చెప్పి మహాప్రభులు అందరికీ ప్రసాదం పెట్టండి అని చెప్పి అందరికీ ప్లేట్లు పెట్టి మహాప్రభు పర్సనల్గా వడ్డిస్తారంట. అందరికీ వడ్డిస్తారు, కానీ భోజనం స్టార్ట్ చేయమంటే ఎవరు స్టార్ట్ చేయరు. మహాప్రభు చెప్తారు అన్నమాట, స్టార్ట్ చేయండి అన్నది చేయరు. అప్పుడు స్వరూప్ దామోదర్ వస్తుంటారు, మహాప్రభు మై డియర్ లార్డ్ మీరు కూడా కూర్చోండి, మీరు భోజనం ప్రారంభించే వరకు ఎవరు ప్రారంభించరు అని చెప్పి. ఆపనే వైసా ప్రభు భోజన కరితే తుమి నా కాయిలే కేహా నా పరే కరితే, మీరు తింటేనే తింటా తప్ప మీరు తినకుండా ఎవరో తినరు అని చెప్పి. సో ఇది కూడా ఒక వైష్ణవ ఎటికేట్. వాస్తవానికి శిష్యుడు అనేవాడు గురువు భోజనం చేసే వరకు చేయకూడదంట, ఇది శాస్త్రం నియమం. మరి ఇస్కాన్లో ఆ విధంగా చూస్తే గురువు ఎక్కడో ఉంటారు, మనం ఎక్కడో ఉంటాము. గురువు బ్రేక్ఫాస్ట్ చేస్తారా లేదా, లంచ్ చేస్తారా, అది మనము సాధ్యమేనా?
ఒకసారి పరమపూజ రాధానాథ్ మహారాజ్ గారికి ఇదే ప్రశ్న అడుగుతారు. అంటే మహారాజ్ చౌపట్లే ఉంటారు కానీ, సో మహారాజ్ మీరు తినే వరకు ఆశ్రమంలో ప్రశాంత్ సర్వింగ్ 8 గంటలకి 1 గంటకి టైమింగ్స్ ఉంటాయి కదా, అంటే మరి మీరు తినకుండా వాళ్ళు పెట్టేవచ్చా అని చెప్పి. శాస్త్రం ప్రకారంగా గురువు తినిన తర్వాత శిష్యుడు తినాలంటే మహాప్రభు చెప్తారు, మహారాజ్ ఏమని చెప్తారంటే నిజమే, కానీ దానికన్నా పెద్ద ధర్మం ఏంటంటే గురువు చెప్పింది పాటించడము ఇంకా పెద్ద ధర్మం. కాబట్టి గురువుగా మేము చెప్తున్నాము, మీరు టైం ప్రశాంతం తీసుకోండి. కాబట్టి అప్పుడు ఆ రూల్ అనేది మిగతా రూల్ కింద రూల్ కన్నా పైకి వస్తారని చెప్పి. కానీ సో ఇది వాస్తవం. కానీ ఒకవేళ గురువు మనతో కలిపి తింటున్నప్పుడు గురువు తినే వరకు మనం తినకూడదు. గురువు అనే కాదు, ఎప్పుడైనా సరే సీనియర్స్ తీసుకునే వరకు మనం జూనియర్స్ తీసుకోకూడదు. అది యాక్చువల్గా రూల్ అది. ఒకసారి నేను ఒక దయారాం ప్రభు దయారాం ప్రభు చాలా దయామయుడు, అంత గొప్ప డివోటీ సీనియర్ అయినప్పటికీ మమ్మల్ని తన సోదరుల్లా చూస్తాడనమాట. నన్ను ఇంకొక డివోటీని తీసుకెళ్ళి ఒక ఇంటికి తీసుకెళ్లారు, వాళ్ళు భోజనానికి పిలిచారు. సో 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 అప్పుడు నేను ఇంకో డివోటీ, ఆ హోస్టు ప్లస్ దయారాంపు ఇంకో సీనియర్ డివోటీ, 5గురు అనమాట. ప్రసాదానికి కూర్చున్నాము, అంతా వడ్డించారు. మీన్ వైల్ దయారాంపు ఇంకా సీనియర్ డివోటీ ఏదో మాట్లాడుతున్నారనమాట. అలా 10 నిమిషాలు మాట్లాడుతున్నారు. ఆ రోజు ఉగాది, సో ఏదో స్పెషల్ ఐటమ్స్ పెట్టారు అక్కడ కలకట్టాలోని, తెలుగు ఫ్యామిలీ. సో నేను మహాప్రసాద్ గోవింద అయింది, నేను ఇలా నోట్లో ఇలా పెట్టబోయాను అనమాట, నేను ఆ డివోటీ. వెంటనే సీనియర్ డివోటీ కోప్పడ్డారనమాట. అరే మీకు కనీసం సంస్కారం ఉందా అని చెప్పి. పక్కన దయారాంపు ఉన్నారు, ఆయన తీసుకోకుండా మీరు ఎలా తీసుకుంటారని చెప్పి. వెంటనే దయారాంపు అన్నారు, అరే ఏం మాట్లాడుతున్నారు మీరు, దీని దాని సంబంధం ఏమిటి, మీరు తీసుకోండి అని చెప్పి, నాకు కాసేపు మాట్లాడాలని చెప్పి. సో అంటే దయారాంపు ఆయన అంటే సీనియర్ ఎప్పుడు నేను తినకుండా జూనియర్ తినకూడదు అలా భావన ఉండకూడదు, అది తప్పది. బట్ సేమ్ వే టిపికల్గా ఇది వైష్ణవ ఎటికేట్లో భాగం ఏంటంటే పక్కన సీనియర్ ఉన్నప్పుడు వాళ్ళు స్టార్ట్ చేసి మనం స్టార్ట్ చేయాలి. అందుకే కొన్నిసార్లు సమ్టైమ్స్ సీనియర్స్ ముందే కూర్చొని తింటారు, ఎందుకంటే ఆ తర్వాత మిగతా వాళ్ళందరూ కంఫర్టబుల్గా భోజనం చేయొచ్చు కూడా కాబట్టి. కానీ ఇస్కాన్లో మనము ప్రాక్టికల్గా కావాల్సిన ఎక్కడెక్కడ ఉంటారు కాబట్టి, బట్ ఇన్ ప్రిన్సిపల్ ఏంటంటే డిఫాల్ట్ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే టైంకి తీసుకోమని ప్రభుపాద చెప్పారు కాబట్టి మనం తీసుకుంటాం మనం అది. బట్ ఇన్ ప్రిన్సిపల్ ఇదైతే ప్రిన్సిపలే. ఇక్కడ మహాప్రభు కూర్చోకుండా వాళ్ళు ఎవరు కూడా భోజనం చేయరు కాబట్టి మహాప్రభు కూడా కూర్చుంటారనమాట. అండ్ అప్పుడు ఏంటంటే జగన్నాథ్ ఎంత ప్రసాదం తిన్నారని ఆనందంలో వాళ్ళందరూ కూడా పీకల దాకా ఎంత తినగలరో మొత్తం తింటారు. అంతా ఎంత తినగలిగారండి, రాజు ఎంతైతే పంచాడో అందులో 10% కూడా తినలేకపోతారు, ఎందుకంటే రాజు కొన్ని వేల కుండలు పంపిస్తారు. తర్వాత అప్పుడు మహాప్రభు ఏం చెప్తారు, తన యొక్క సేవకులను ఉద్దేశించి ఈ ప్రసాదం మొత్తం కూడా ఇక్కడున్న భిక్షగాలందరినీ పిలవండి, వాళ్ళందరికీ పెట్టండి అని చెప్పి. అప్పుడు అక్కడ ఉన్న అందరు భిక్షగాలు పిలిచి అందరినీ పెడతారు. అని చైతన్య మహాప్రభు ఏం చెప్తారు అంటే భిక్షగాలందరికీ పెడుతున్నారు ప్రసాదాన్ని. మహాప్రభు అందరూ హరి హరి అని చెప్పంటారు అనమాట, చెప్పండి హరి 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 అని చెప్పి. సో అనదర్ ప్రిన్సిపల్, మనం కూడా అన్నదానం చేస్తున్నాము ఇస్కాన్లో, చెయ్యాలి, సామాజిక సేవ చెయ్యాలి. కానీ మన అన్నదానం అంటే అన్నం ఏంటంటే ప్రసాదం అయి ఉండాలి. ఆ ప్రసాదం తినే వాళ్ళు పవిత్రం అవుతారు. ప్లస్ సేమ్ టైం వాళ్ళ చేత నామం కూడా జపించేయాలన్నమాట. శ్రీ చైతన్య మహాప్రభు భిక్షగాలికి ప్రసాదం పెడుతూనే వాళ్ళ చేత హరినామాన్ని కూడా చేపిస్తారనమాట. ఎందుకంటే వాస్తవానికి హరినామం కృష్ణుడు చెప్తాడు, మాంచయో ప్రభుత్వం అద్భుతమైన భాషను రాస్తారు ప్రభుపాదుల వారు. ఏమని రాస్తారంటే మాంచయో అవ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణాన్ సమతీతైత్యాన్ బ్రహ్మభూయాయ కల్పతే. ఎవరైతే భక్తి యోగంలో ఉంటారో అలాంటి వాళ్ళు గుణాతీతులు అవుతారు, మాయాదేవి నుంచి బయటపడతారు. అంటే మాయా వశీభూతులైనంత కాలము దుఃఖంలో ఉంటారు. మాయాదేవి నుంచి బయటపడాలంటే భక్తి మార్గంలో ఉండాలి. అండ్ భక్తి మార్గంలో అంటే ముఖ్యంగా నవవిధ భక్తి స్టార్ట్ అవుతుంది శ్రవణం కీర్తనం. కాబట్టి హరినామం ప్రారంభించడం ద్వారా వాళ్ళు భక్తిలోకి వస్తున్నట్టు ప్రభుపాద ఇలా లాజికల్గా రాస్తారనమాట. సో ఆ విధంగా అందరు బెగ్గర్స్ కూడా హరి హరి అంటూ ఉంటారు. వాళ్ళందరూ కూడా వెంటనే కృష్ణ ప్రేమికుల కింద మారిపోతారంట. చూడండి, మనం కూడా బెగ్గర్స్లో ఒక బెగ్గర్ అంటే ఎంత బాగుండేది, ఆ బిచ్చగాలు ఒక బిచ్చగాలు అంటే ఎంత బాగుండేది. మనం కూడా మహాప్రభు ప్రసాదం పెట్టి వాళ్ళ చేత హరినామాన్ని జపం చేయించారు. హౌ ఫార్చునేట్. నిజంగా బిచ్చగాడి కింద పుట్టాలనుకుంటే జగన్నాథ్ పురిలో మహాప్రభు టైంలో బిచ్చగాడి కింద పుట్టాలన్నమాట. సో నెక్స్ట్ సెక్షన్, అప్పుడు అందరు ప్రసాదం తీసుకుంటారు. మళ్ళీ రథం ప్రారంభమయ్యే టైం అవుతుంది. ఈ రోజుల్లో ఐ డోంట్ థింక్ సో, నేను లాస్ట్ టైం రథయాత్రలో అటెండ్ అయింది 2006లోని. అప్పుడు రథం మధ్యలో ఇంతసేపు ఆగడం నాకు తెలియదు, కానీ ఆ టైంలో మేబీ ఒక గంట బ్రేక్ ఉందేమో. మళ్ళీ రథం ప్రారంభం అవుతుందంట. సో రథాన్ని మళ్ళీ భక్తులందరూ లాగుతుంటే రథం ఎంతకి కదలదంట. తర్వాత ఎంతలో కదలదు. అప్పుడు వెంటనే వాళ్ళు రాజుకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. రాజు వస్తారు, రాజు కూడా లాగుతారు, కదలదు. అంటే రాజు గట్టిగా పహిల్వాన్ని పిలుస్తారు, పహిల్వాన్ని లాగుతారనే రాదనమాట. అప్పుడు మహాప్రభులు అందరూ బయటకు వస్తారనమాట, చూస్తారు ఏం జరుగుతుంది ఇక్కడ, ఎందుకు కథం కదలట్లేదని చెప్పి. నెక్స్ట్ ఏమవుతుంది, అప్పుడు రాజుగారు ఏనుగులు తీసుకొస్తారనమాట.
ఆ ఏనుగులు, ఆ తాడులు ఏనుగులు కట్టి వాటి మీద మావటి వాళ్ళు పొడుస్తూ ఉంటారు అంకుశాలతోని. ఏనుగులు ఎంత కష్టపడి లాగినా సరే, పదులు కొద్ది డజన్ల కొద్ది ఏనుగులు లాగుతున్నా సరే ఆ రథం కదలదంట. రాజుగారు ఆశ్చర్యం, ఇప్పుడు ఏం చేయాలని చెప్పి వెంటనే మహాప్రభు తన సేవకుడి ద్వారా రాజుకి ఇన్ఫర్మేషన్ పంపిస్తారు. ఏమంటే, ఏనుగులు పంపించేయండి, మీ పహిల్వాన్ని పంపించేయండి, ఆ తాడుల్ని మా భక్తులకు ఇవ్వండి. ఎంతమంది మహాప్రభు భక్తులు ఉంటారు? గట్టిగా మాట్లాడితే 50 మంది అండి, కోర్ డివోటీస్. సో వాళ్ళిద్దరికి 2 సార్లు పట్టుకుంటారు, చెరో 25 మంది పట్టుకుంటారు. అండ్ మహాప్రభు వెనక్కి నృత్యం చేసుకుని వెనక్కి వెళ్తారు. వెనక్కి వెళ్ళి మహాప్రభు తన యొక్క తలతో, నుదురుతోని రథాన్ని గీయించి కొంచెం రథం మీద ఇలా పుష్ చేస్తారనమాట. ఆపనే రథరే పాచే తేలే మాత దియ్యా, హడ కరి రథ చలియ దయ్యా. అపనే రథరే పాచే తేలే మాతా దియ్య. మాత అంటే నుదురుతోని రథాన్ని కొంచెం భగవంతుడు పుష్ చేస్తారంట. ఏమవుతుంది? హడ కరి అంటే ఇప్పుడు ఆగిన రథం మళ్ళీ కదలంటే కర్ర కదులుతుంది కదా, అలా కదులుతూ స్టార్ట్ అయిందంట. సో అందరూ ఆశ్చర్యపోతారనమాట. భక్త గణ కాచి హాతే కరి మాత దాయా, అపన చలీల రథ తానితేన పాయా. సో భక్తులు గమనిస్తున్నారు ఏంటంటే, వాళ్ళు యాక్చువల్గా పుల్ చేయమని మహాపురుషులు చెప్పారు కానీ వాళ్ళు పుల్ చేయట్లేదంట. రథం తనకు కదిలేస్తుందంట. వాళ్ళు తాడు పట్టుకొని ఉన్నారు, కనీసం తాడు లాగడం కూడా ఆగట్లేదు. తాడు కన్నా రథం దగ్గరకు వచ్చేస్తుందంట. అంటే మహాప్రభు ఒక్క పుష్ ఇస్తే రథం కదిలిపోయిందనమాట. సో మహాప్రభు అక్కడ ఉన్న భక్తులు అందరూ ఆశ్చర్యపోతారు. మన సినిమాలో చూస్తాం, హీరో ఒక్కడ లాగేస్తుంటాడు అలాగే చెప్పి. కానీ వాస్తవానికి శ్రీ చైతన్య మహాప్రభు తన నుదుటితో కొట్టగా, అంటే జగన్నాథ స్వామి ఆయనకి మహాప్రభు మధ్య లీల జరుగుతుంది అంతే. అది ఏంటంటే ఎవరికి తెలియదు. సో ఆ విధంగా రథము చాలా త్వరగా గుండీచ దగ్గరికి వచ్చేస్తుందంట. సో గుండీచ మందిరం దగ్గరికి వచ్చేస్తుంది. వెంటనే భక్తులు అందరూ ఆశ్చర్యపోతారనమాట. ఏ విధంగా శ్రీ చైతన్య మాకు ఇంత శక్తి ఎక్కడదని చెప్పి. ప్రతాపరుద్ర మహారాజు తన మంత్రుల్లో కొంతమందికి వాళ్ళకి అర్థం కాదు మహాప్రభు గురించి. వాళ్ళు ఏమనుకుంటారంటే, అరే ఈ ప్రతాపరుద్ర మహారాజు ఏంటి రోజు పిచ్చోళ్ళ తయారవుతున్నాడు, మహాప్రభు అంటే పరిగెడుతున్నాడు అని చెప్పి. సో వాళ్ళు కూడా ఈరోజు పర్సనల్గా గమనిస్తారు ఏ విధంగా మహాప్రభు తన నుదురుతో ఒక్కసారి పుష్ చేయగానే రథం కదిలిపోయింది. సో వాళ్ళందరికీ అర్థమవుతుంది మహాప్రభు సాధారణ వ్యక్తి కాదు అని చెప్పి. వెంటనే వాళ్ళందరూ రోమాలు లెక్కపరుచుకుంటే వాళ్ళందరూ కళ్ళంటే కూడా అశ్రుధాలు కారిపోతాయి. వాళ్ళందరూ కూడా మహాప్రభు వారి యొక్క వాళ్ళ యొక్క దివ్య శక్తిని వాళ్ళందరూ చూడగలుగుతారు. సో వెంటనే ఎప్పుడైతే రథం గుండీచా మందిరం వచ్చేస్తుందో అందరూ అంటారు, జయ గౌరచంద్ర జయ శ్రీకృష్ణ చైతన్య, యై మత కోలాహల లోకే ధన్య ధన్య. అందరూ ఒకటంటారు, జయ గౌరచంద్ర జై శ్రీకృష్ణ చైతన్య అని చెప్పి. సో ఈ విధంగా లోక ధన్య ధన్య ముల్లోకి వాళ్ళకి వినిపించేలాగా లక్షల మంది భక్తులందరూ చైతన్య మహాప్రభుని స్తుతిస్తున్నారంటన్నమాట. సో వెంటనే అనేది మొత్తము జగన్నాథ స్వామి యొక్క భక్తులు మళ్ళీ ఆ పండాలందరూ కూడా జగన్నాథ స్వామిని మళ్ళీ ఎలాగైతే ఎక్కించారో అలాగే మళ్ళీ దించుతూ ఉంటారంట, ఆ పరుపుల మీద దించుతుంటారంట. సో మళ్ళీ కొన్నిసార్లు పరుపులు చిరిగిపోవడము, మళ్ళీ దూది ఎగరడం, ఇవన్నీ జరుగుతుంటాయి అన్నమాట. సో ఈ విధంగా బలదేవుణ్ణి, సుభద్రామాయిని, జగన్నాథ స్వామిని గుండీచా మందిరంలో, సుందరాచలం అంటారు దాన్ని, గుండీచా మందిరంలో వారికి అక్కడ స్థాపించిన బేదీ మీద వారిని ఆశీర్వదం చేస్తారు. వెంటనే మహాప్రభు ఏం చేస్తారు, మళ్ళీ నృత్యం ప్రారంభిస్తారనమాట, నాన్ స్టాప్ నృత్యం. తర్వాత ఆ విధంగా నృత్యం చేసిన తర్వాత ఫైనల్గా మహాప్రభు వెళ్ళి రెస్ట్ తీసుకుంటారు. దగ్గరలో ఫారెస్ట్ ఉంటుంది, ఆ ఫారెస్ట్ దగ్గర రెస్ట్ తీసుకుంటారు. తర్వాత ప్రతిరోజు 9 రోజుల పాటు తెల్లవారి, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూట 3 షిఫ్ట్లో కూడా మహాప్రభు వస్తుంటారు, నృత్యం చేస్తూ ఉంటారు, కీర్తన చేస్తూ ఉంటారు. ప్లస్ దగ్గరలో చుట్టూలో ఫారెస్ట్ ఉంటాయన్నమాట. సో ఈ వాస్తవం కాయిన్ సింపుల్ అండి. వాస్తవానికి ఏంటంటే గుండీచా మందిరం అనేది సుందరాచలం, అంటే అది యాక్చువల్ బృందావనం. అది అంటే ఇప్పుడు జగన్నాథ స్వామి ద్వారక వదిలి బృందావనం వస్తున్నారు, అవునా కదా. సో కాబట్టి ఆ గుండీచా చుట్టూ చాలా ఫారెస్ట్లు ఉంటాయి. సో ఆ ఫారెస్ట్ అన్నీ మహాప్రభు ఎలా కన్సిడర్ చేశారంటే అదంతా కూడా బృందావనంలో ఉన్న ద్వాదశ కానన అంటే 12 ఫారెస్ట్లు, మధువన్, బండిరవన్, భద్రవన్, తాళవన్, బేల్వన్, ఈ విధంగా రకరకాల ఫారెస్ట్లు అనమాట. సో ఆ ఫారెస్ట్స్లో కామ్యవన్, కోకిలవన్, సో ఆ ఫారెస్ట్లో రకరకాల రాసులు జరుగుతుంది. కానీ మహాప్రభు ప్రతిరోజు కూడా ఆ ఫారెస్ట్లో రకరకాల నృత్యాలు చేస్తూ ఉండేవారు. సో తర్వాత ప్లస్ 4 నెలల పాటు కూడా చతుర్మాసంలో భాగంగా డివోటీస్ అందరూ అక్కడే ఉండిపోతారు పూరిలో. సో ప్రతిరోజు మహాప్రభుని వాళ్ళ భక్తులు పిలుస్తుంటారు ఇంటికి అనమాట. సో మహాప్రభు డైలీ ఒక్కొక్కరింటికి వెళ్తుండేవారు. తర్వాత స్కెడ్యూల్ సరిపోగా ఒక్కొక్క రోజు మహాప్రభు 2 ఇళ్ళకి వెళ్ళి ప్రసాదం తీసుకునేవారు అనమాట.
సో సో ఈ విధంగా డైలీ సేమ్ స్టోరీ. వచ్చామా, కీర్తన చేసామా, డ్యాన్స్ చేసామా, డిఫరెంట్ డ్రామాస్ చేసామా, బృందావన్ లీలలు చేసామా, పెద్ద ఫీస్ట్ తీసుకున్నామా, రాజు అరేంజ్ చేస్తారు ఫీస్ట్ తీసుకున్నామా, మళ్ళీ కీర్తన చేసామా, మళ్ళీ డ్యాన్స్ చేసామా, మళ్ళీ డ్రామా చేసామా, మళ్ళీ ప్రశాంత్ తీసుకున్నామా చెప్పాలంటే సో నథింగ్ మోర్ దాన్ దాట్. సో మనకు అనిపిస్తుంది అరే చైతన్య చరితామృతంలో స్వయంగా భగవంతుడు లీలలు అవతారాలు అంటే యుద్ధాలు చేయాలి, మ్యాజిక్లు చేయాలి, జిమిక్లు చేయాలని చెప్పి. కానీ ఎక్కడేం జరుగుతుందంటే సింపుల్. సో మహాప్రభు ఇదే విధంగా ధర్మాన్ని ప్రచారం చేశారన్నమాట. జస్ట్ హరినామాన్ని, ఆ నామం ద్వారానే కృష్ణుడు అందరికీ పంచారు. అండ్ వాస్తవంగా ఆ కృష్ణలీలల్ని స్వయంగా ఆయన ఇక్కడ ప్రదర్శిస్తారు. ఈ విధంగా ఆ బృందావన్ రకరకాల లీలల్ని, అది కూడా ఏ లీలలు, గోపికా స్త్రీలతో లీలల్ని ఏ విధంగా కృష్ణుడు రకరకాల నృత్యంలో రాసలీలు చేశారో కృష్ణావతారంలో, అదేవిధంగా మహాపురు రకరకాల లీలలు అన్నమాట చేస్తారు ఇక్కడ. ఈ యొక్క చుట్టూరా అంటే గుండీచా మందిరం చుట్టూరా ఉన్న ఫారెస్ట్లో కూడా రకాలు చేస్తారు. తర్వాత భక్తులందరూ కలిపి వెళ్ళి పక్కనే ఉన్న నరేంద్ర సరోవర్, ఇంద్రదుమ్న సరోవర్లో వెళ్ళి జలకాల అంటే క్రీడలు ఆడుతుంటారనమాట. సో రకరకాల డివోటీస్ అండ్ మహాప్రభు కూడా వెళ్తారు. అందరిలో ఒకరి మీద ఒకరు నీళ్ళు చల్లుకుంటూ ఉంటారు, ఆడుతూ పాడుతూ ఉంటారు. తర్వాత డిఫరెంట్ టీమ్స్ కింద కూడా ఆటలాడుతూ ఉంటాయి. తర్వాత మహాప్రభు బయటకు వస్తే గమనిస్తారనమాట. అంటే అందరూ ప్రతి డివోటీస్ కూడా హ్యాపీగా ఉల్లాసంగా ఎంజాయ్ చేస్తుంటారు అని మహాప్రభు గమనిస్తారు. సార్వభౌమ భట్టాచార్య, రామానందరాయ్ కూడా ఒకరితో ఒకరు పోటీ పడి మరీ ఆటలాడుతూ ఉంటారు అన్నమాట, వాటర్ స్పోర్ట్స్. అండ్ మహాప్రభు చెప్తారు పక్కన ఉన్న గోపీనాథ్ ఆచార్యతో, అరే మిగతా వాళ్ళు ఆడుతున్నారంటే అర్థం ఉంది, కానీ స్వయంగా సార్వభౌమ భట్టాచార్య, రామానందరాయ్ వీళ్ళిద్దరూ ఒకరు స్వయానా మంత్రి, ఇంకొక ఆయన స్వయానా గవర్నర్, ఎంత పెద్ద మేధావులు, ఎంత పెద్ద స్కాలర్సు, వీళ్ళు కూడా అన్నీ మర్చిపోయి చిన్నపిల్లలు ఆడుతున్నారేంటి, వెళ్ళి వాళ్ళకి చెప్పండి, ఆపమని చెప్పండి, వాళ్ళ స్థాయికి అంత పెద్ద పొజిషన్లో ఉన్న వాళ్ళ స్థాయికి ఎలాంటి ఆట సరితూగమని చెప్పి. దాని గోపీనాథ్ ఆచార్య ఏమంటారంటే, మై డియర్ లార్డ్, వాస్తవానికి మీ యొక్క కృప, వాళ్ళు ఎంత పెద్ద స్కాలర్లు అయినా సరే మీ కృప తగలడం వల్ల వాళ్ళ హృదయాలు సంపూర్ణంగా నిర్మలంగా తయారయ్యాయి, సరళంగా అయ్యాయి. కాబట్టి నిజంగా వాళ్ళు చిన్నపిల్లలా మారిపోయారని చెప్పి. ఏమని చెప్తాంటే, శుష్క తర్క కాయి కాతే జన్మ గేల యారా తారే లీలా అమృత పాయో ఏ కృపా తుమారా. వాస్తవానికి ఏంటంట, శుష్క తర్క అంటే సార్వభౌమ భట్టాచార్య ఎన్నాళ్ళు కూడా ఆయన జ్ఞానయోగి అనమాట, డ్రై లాజిక్. అదేంటంట అంటే మొత్తం ఆయిల్ మొత్తం తీసేసిన తర్వాత మిగులుతుంది కదా, అంటే ఇప్పుడు మన నువ్వుల్ని తీసిన తర్వాత సోడిపిండి అంటారు, దాన్ని ఏమంటారు, దాన్ని నువ్వులు పొట్టు అది అంటారు. అందులో ఏమీ ఉండదు, రుచి ఏమీ ఉండదు. సో అలాంటి వాడు సార్వభౌమ భట్టాచార్య. అలాంటి నూనె మొత్తం తీసుకుని తింటూ ఉండేవాడు. అలాంటి వాడికి మీరు అమృతాన్ని ఇచ్చారు, కృష్ణ ప్రేమను ఇచ్చారు. కాబట్టి ఆయన హృదయం మొత్తం ఇప్పుడు కృష్ణ పెద్ద నిండిపోయింది. కాబట్టి ఈ విధంగానే ఉంటారని చెప్పి చెప్తారనమాట. సో లైక్ దిస్ రకరకాల మహాప్రభు ప్రతిరోజు రకరకాల లీలలు చేస్తూ ఉండేవారు. ఆ ఏరియా మొత్తము బృందావన్ లీలలు అనమాట, మొత్తం ఆ 9 రోజుల పాటు. తర్వాత ఏమవుతుంది అంటే ఇలాగ అంటే ఈ యొక్క రథయాత్ర 9 రోజుల రథయాత్రలో 5వ రోజు దాన్ని హేరా పంచమి అంటారు, లేకపోతే లక్ష్మీ విజయ అంటారనమాట, లక్ష్మీ విజయ అంటారనమాట. సో అది ఏంటి, సింపుల్ చెప్పండి ఏంటి అంటే లక్ష్మీదేవి. సో రథయాత్ర జరిగిన 5వ రోజు నాడు దాన్ని హేరా పంచమి అని చెప్తారనమాట. దాన్నే లక్ష్మీ విజయ అని కూడా అంటారు. చాలా ముఖ్యమైన ఫెస్టివల్. సో ప్రతాపరుద్ర మహారాజ్ తన మంత్రులందరినీ ఆదేశించి ఏం చెప్తారంటే, ఈసారి హేరా పంచమిని అంగరంగ వైభవంగా జరిపించండి, మరియు లక్ష్మీదేవిని తీసుకెళ్ళి ఆ పల్లకిని బంగారు ఆభరణాలతో అలంకరించండి. మొత్తం మన ఖజానాలో ఉన్న ఆభరణాలు కానీ, వస్తువులు కానీ, గొడుగులు కానీ, రకరకాల శంఖాలు కానీ అన్నీ వాడండి. ప్లస్ మందిరంలో ఉన్న మందిర కోశాగారంలో ఉన్నవి కానీ, లేదంటే రాజ ఖజానా మొత్తం అన్నీ వాడండి. అంటే చాలా వైభవంగా చేయండి. ఎంత వైభవంగా చేస్తారంటే మహాప్రభువు సంపూర్ణంగా మయమర్చిపోవాలి, అంత వైభవంగా ఉండాలని చెప్తారనమాట. తర్వాత ప్రసాదాలు కూడా ఎటువంటి లోటు రాకూడదు. రథయాత్రలో ఎంత ఖర్చు పెట్టారు దానికి డబల్ ఖర్చు పెట్టండి అని చెప్తారు. సో బడ్జెట్ నో రిస్ట్రిక్షన్స్ అనమాట. సో కాబట్టి రాజు అలా ఆర్డర్ ఇస్తారు. సో న్యాచురల్గా భక్తులందరూ కూడా వాళ్ళు హేరా పంచమికి చాలా వైభవంగా చేస్తారు. సో వాస్తవంగా హేరా పంచమి అంటే ఏంటంటే, సో లక్ష్మీదేవికి 15 రోజులు భగవంతుడు జగన్నాథ స్వామి ఏకాంతం గడుపుతారు. తర్వాత జగన్నాథుడు ఏం చెప్తారంటే, నేను ఒక్క రోజులో గుండిచా వెళ్ళి రథయాత్ర
చేసి వచ్చేస్తాను, ఒక్కరోజు వచ్చేస్తానని చెప్తారనమాట. ఏ విధంగా తర్వాత ఏమవుతుంది, గుండిచా వెళ్ళిపోతే భగవంతుడు రారు. సో 5 రోజులైనా రారు. సో లక్ష్మీదేవి కోపం వస్తుంది. లక్ష్మీదేవి కోపం వచ్చి ఏం చేస్తుంది, లక్ష్మీదేవి స్వయాన వస్తుంది గుండిచ దగ్గరికి. వచ్చి తన యొక్క పరిచారకురాలతో వస్తుంది అన్నమాట, సర్వెంట్స్తో వచ్చి అక్కడ జగన్నాథ స్వామి వారి యొక్క అసిస్టెంట్స్తోని గొడవపడి జగన్నాథ స్వామిని తిట్టి తిరిగి రేపటికల్లా రాకపోతే ఊరుకోవాలని చెప్పి తిరిగి వెనక్కి వస్తుంది అనమాట. సో ఈ ఉత్సవాన్ని మొత్తాన్ని హేరా పంచమి అని చెప్తారు. సో ఈ ఉత్సవం ఎలా జరుగుతుందంటే లక్ష్మీదేవిని పల్లక మీద తీసుకువెళ్తారు భటులు, మరియు తోడుగా చాలామంది గొడుగులు, పన్నీరు, నెక్స్ట్ లక్ష్మీదేవికి వక్క, కిల్లి అంటాం కదా, పాన్ అంటే టిపికల్గా ఒక జమీందారాలు, ఒక రాణి వెళ్తే ఎలా వెళ్తారు అలాగ తీసుకువెళ్తారు. తోడుగా చాలామంది అంటే స్త్రీలు అందరూ మంచిగా బంగారు నగలతో ఆభరణాలతో సుందరంగా అలంకరించుకోవడం. ఎందుకంటే మహారాణి వారి యొక్క సేవకురాళ్ళు కూడా ఆ రేంజ్లో ఉంటారు కదా. వాళ్ళందరూ పల్లకి మీదే శ్రీమందిరం నుంచి గుండిచా మందిరం వరకు వెళ్తారు. వెళ్ళి గుండిచా మందిరం బయటన జగన్నాథ స్వామి వారి యొక్క సేవకులు ఉంటారు, అంటే రాజు సేవకులు. జగన్నాథ స్వామి రాజు కదా, సో జగన్నాథ స్వామి సేవకులు ఉంటారు, ఇక్కడ లక్ష్మీదేవి సేవకురాళ్ళు ఉంటారు. సో వాళ్ళు గొడవ పడతారనమాట. సో ఇది వాస్తవంగా ఈ ఫెస్టివల్. సో ఈ విధంగా యాక్చువల్గా హేరా పంచమి కూడా ఈ ఫెస్టివల్ని జగన్నాథ స్వామి స్వయంగా ఇంద్రద్యుమ్న మహారాజు చెప్తారనమాట. సంవత్సరం మొత్తం మీద ఏ ఫెస్టివల్స్ ఉండాలి అన్ని లిస్ట్ మొత్తం స్వామివారే స్వయంగా ఇంద్రద్యుమ్న మహారాజుకి ఇస్తారు. సో అందులో ఒక ఫెస్టివల్ హేరా పంచమి. సో అయితే ఆ మరుసటి రోజు, అదే హేరా పంచమి రోజు నాడు శ్రీ చైతన్య మహాప్రభు ప్రతినిత్యం లాగానే మార్నింగ్ సముద్ర స్నానం చేసిన తర్వాత గుండిచా మందిరంకి వెళ్ళి జగన్నాథ స్వామి వారి దర్శనం చేసుకొని అక్కడ అద్భుతమైన నృత్యం చేసి కీర్తన చేసి తర్వాత శ్రీమందిరానికి వెళ్ళిపోతారు. ఎందుకంటే లక్ష్మీదేవి ఇప్పుడు బయటికి రాబోతున్నారు కాబట్టి. సో హేరా పంచమి రోజు నాడు చాలామంది జగన్నాథ్ టెంపుల్ దగ్గర వెయిట్ చేస్తారు, లక్ష్మీదేవి ఎప్పుడు బయటకు వస్తుందా అని చెప్పి. సో అప్పుడు భగవంతుడు తనతో పాటు, భగవంతుడు అంటే ఇక్కడ మహాప్రభు స్వరూప్ దామోదర్ గోస్వామితో అంటారనమాట. ఏమంటారంటే, చూడు దామోదర్, అంటే మహాప్రభుకి తెలియని విషయం ఏమని చెప్పండి, కానీ శ్రీ చైతన్య మహాప్రభు ఆ లీలలో భాగంగా ఆ యొక్క రసాన్ని ఇంకాస్త నాటకీయంగా తన భక్తుల ద్వారా చెప్పిస్తారు. మీరు గమనిస్తే దక్షిణ భారత పర్యటనలో భాగంగా కొవ్వూరులో రామానందరాయతో సంవాదం ఉంటుంది. అక్కడ భక్తితత్వ, రసతత్వ, రాధారాణి తత్వ ఈ మొత్తాన్ని రామానందరాయ చెప్పిస్తారు. సిమిలర్గా ఇక్కడ ఈ ఎపిసోడ్లో మొత్తం స్వరూప్ దామోదర్ గోస్వామితో చెప్పిస్తారనమాట. సో స్వరూప్ దామోదర్ గోస్వామిని ఉద్దేశించి ఏమంటారంటే, అరే జగన్నాథ స్వామి 15 రోజుల పాటు లక్ష్మీదేవితో గడిపారు ఏకాంతంగా, ఇప్పుడు రథయాత్రకు బయటికి వెళ్తున్నారు, తన యొక్క సొంత ఇంటికి వెళ్తున్నారు. గుండిచా సొంత ఇల్లే కదా. సో సొంత ఇంటికి వెళ్ళినప్పుడు, అంటే తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తున్నప్పుడు, అంటే ఇక్కడ అద్భుతమైన బృందావనము, గుండిచా అంటే బృందావనం, ఎన్ని గార్డెన్స్ ఉన్నాయి. ఎప్పుడైనా సరే ఒక ఇంటి పెద్ద మనిషి సొంతంగా వెళ్తాడు, ఆ భార్యని కూడా తీసుకుని వెళ్తాడు కదా. అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళాలి, సొంత ఊరు వెళ్ళాలంటే కుటుంబాన్ని తీసుకుని వెళ్తాడు, కానీ ఒక్కడు వెళ్తాడో చెప్పండి. ఇంకా జగన్నాథ స్వామి ఠీకే తన అన్నయ్యని చెల్లిని తీసుకుని వెళ్తున్నాడు, కానీ భార్యను వదిలేశాడు. భార్య అంటే ఎవరు? లక్ష్మీదేవి వదిలేసి వెళ్ళారు. లక్ష్మీదేవిని కూడా తీసుకెళ్ళుంటే అసలు ఈ గొడవే ఉండేది కాదు కదా అని చెప్పి మహాప్రభు చమత్కారంగా అంటారనమాట. అంటే ఆ రసతత్వాన్ని సార్వభౌమ భట్టాచార్య చేతన చెప్పించడం కోసం. దానికి భట్టాచార్య వారు ఏమంటారంటే, స్వామి బృందావనంలో బృందావనేశ్వరి రాధారాణి, బృందావనానికి అధిపతి ఎవరు? రాధారాణి. అండ్ మరియు ఆ రాధారాణితో పాటు కృష్ణలీలలో కేవలము రాధారాణి యొక్క సఖీస్ అన్నది గోపీస్కి మాత్రమే అనుమతి ఉంటుంది తప్ప లక్ష్మీదేవికి ఎప్పుడు కూడా బృందావన లీలల్లో అనుమతి ఉండదు అని చెప్తారనమాట. ఎందుకంటే ఆ బృందావన లీలల్లో అనుమతి ఉండాలి అంటే వాళ్ళు తమ కృష్ణ సేవకురాళ్ళు అనే భావం తప్ప వేరే అన్ని భావనలు వదిలేయాలి. లక్ష్మీదేవికి నేను లక్ష్మీదేవిని కాను అనే భావన వదలడం చాలా కష్టం. సో అప్పుడు మహాప్రభు నవ్వుతూ అంటారనమాట, సరే పోనీ లక్ష్మీదేవి తీసుకెళ్ళలేదు, కానీ భగవంతుడు ఎక్కడికో వెళ్ళట్లేదు కదా, స్వయంగా బృందావనం వెళ్తున్నారు, తన సొంత ఇంటికి వెళ్తున్నారు. అండ్ గోపికలు కృష్ణుడు అని వాళ్ళ లీలలు నిత్య లీలలు, అండ్ అవి కృష్ణుడి యొక్క అంతరంగిక భావము. కాబట్టి రాధారాణితో కృష్ణుడు చేసే లీలలు అవి నిత్య లీలలు, మరి అవి ఎటర్నల్ కన్సర్ట్స్. సో కాబట్టి అందులో అంత కోపడాల్సిన అవసరం ఏముంది, ఎందుకు లక్ష్మీదేవి ఇంత కోపంగా బయటకు వస్తున్నారు, అంత కోపడాల్సిన విషయం ఏముంది అని చెప్పి దానికి స్వరూప్ దామోదర్ గోస్వామి ఏమంటారంటే,
మై డియర్ లార్డ్, మీకు తెలియదేముంది, ఏ స్త్రీ అయినా సరే తను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన భర్త వేరే స్త్రీ పట్ల ఆకర్షణ చెందుతున్నాడు అంటే, వేరే స్త్రీతో సమయం గడుపుతున్నాడు అంటే ఏ భార్య ఒప్పుకుంటుంది? కాబట్టి లక్ష్మీదేవి కోపంగా రావడం కూడా అందులో సమర్థనీయం, అందులో తప్పేం లేదని చెప్పి అంటారు అన్నమాట. దానికి మహాప్రభు పెద్దగా నవ్వుతారు. అంతట్లో టెంపుల్లో నుంచి లక్ష్మీదేవి రానే వస్తారన్నమాట పల్లకిలో. సో లక్ష్మీదేవి నేను ఇంత చెప్పినట్టుగా వైభవంగా వస్తారు, మొత్తం పల్లకిలో వస్తారు, శంఖాల్లో వస్తారు, సర్వెంట్స్ అందరూ తోడుకొని వస్తారు. సో వాళ్ళు అలాగా వెళ్తూ ఉంటారు. వెళ్ళి ఫైనల్గా గుండిచా మందిరానికి చేరుకుంటారు. గుండిచా మందిరం చేరుకొని అంటే లక్ష్మీదేవి తరపున అక్కడున్న పండాసు దేవదాసు వాళ్ళు మాట్లాడతారనమాట. ఏడి మీ జగన్నాథ్, పిలు, ఒక్కరోజులో వస్తానని చెప్పి 5 రోజులు ఇంకా రాలేదు, రమ్మని చెప్పు, ఆ అబద్ధాలు కోరిని రమ్మని చెప్పు, ఈరోజు తాడు పేడ తేల్చేసుకుంటానని చెప్పి లక్ష్మీదేవి తరపున వాళ్ళు మాట్లాడతారు. దానికి జగన్నాథ్ తరపున పండాలు ఉంటారు అక్కడ. వాళ్ళు అంటారు, అమ్మ క్షమించండి, స్వామివారు మర్చిపోయినట్టున్నారు, వచ్చేస్తారులేండి అని చెప్పి. అప్పుడు లక్ష్మీదేవి తరపున వీళ్ళు మాట్లాడతారనమాట. ఏంటి వచ్చేది, ఒకరోజు చెప్పిందని రాలేదని చెప్పి ముందు మిమ్మల్ని దండించాలని చెప్పి వాళ్ళందరినీ దుర్భాషలాడి వాళ్ళందరినీ కట్టేస్తారనమాట. అంటే అప్పుడు సంఖ్యలు వేసేస్తారు. ఎవరు? లక్ష్మీదేవితో పాటు వచ్చిన సేవకురాళ్ళు, జగన్నాథ్ సేవకుల్ని సంఖ్యలు వేసేసి వాళ్ళందరినీ తీసుకెళ్ళి లక్ష్మీదేవి పల్లకి ముందు కూర్చోబెడతారు, మోకాళ్ళ మీద కూర్చోబెట్టి చెప్తారనమాట. ఇప్పటికైనా అర్థమైందా? మీ తప్పు తెలుసుకోండి, వెళ్ళి చెప్పండి, మీ జగన్నాథుడికి చెప్పండి, మీ జగన్నాథ్ చెప్పండి, రాకపోతే నేను ఊరుకోనని చెప్పండి అని చెప్పి. దానికి వాళ్ళందరూ అంటారు, తల్లి మేము మాటిస్తున్నాము, మీరు మీరు నిశ్చింతగా తిరిగి ఇంటికి వెళ్ళండి, రేపటికల్లా జగన్నాథ స్వామిని తీసుకొస్తామని చెప్పి అంటారనమాట. అయినా వీళ్ళు కోపం చల్లారదు. వెంటనే లక్ష్మీదేవి తరపున వాళ్ళు పండాసు వాళ్ళు ఏం చేస్తారు, కర్ర తీసుకొని, అంటే చిన్న స్టిక్ తీసుకొని రథం మీద స్వామివారు వస్తారు కదా, రథాన్ని టాప్ అని కొడతారనమాట. ఈ రథం మీదనే వచ్చాడు జగన్నాథుడు అని చెప్పి టప్ అని కొడతారు. అంటే ఇది అందరూ చూస్తారు. అంటే ఇది ఒక నాటకంలాగా జరుగుతుంది బృందావనంలో, అంటే జగన్నాథ్పురిలో. లక్ష్మీదేవి పల్లకి మీద ఉంది, లక్ష్మీదేవి మాట్లాడుతున్నట్టుగా లక్ష్మీదేవి తరపున వీళ్ళు మాట్లాడతారనమాట. సో ఇదంతా మహాప్రభు గమనిస్తుంటారు. మహాప్రభు నవ్వుతుంటారు అనమాట. ఇలాగంటే చేతులతో మూసుకొని ముసిముసి నవ్వుతుంటారు మహాప్రభు. తన సొంత లీలలు కదా. అప్పుడు స్వరూప్ దామోదర్ గోస్వామి అంటారు, మై డియర్ లార్డ్, నేను ఎంతోమంది స్త్రీలను చూశాను, కానీ ఈ రకమైన అహంకారపూరితమైన గర్వంతో కూడిన కోపాన్ని ఇంతవరకు నేను చూడలేదు అంటారనమాట. ఐ రిపీట్, అహంకారంతో కూడిన గర్వంతో కూడిన ఇది చూడలేదు చెప్పి మహాప్రభు అంటారు. ఎందుకంటే వాళ్ళు చెప్తే సాధారణంగా ఇప్పుడు ఏ భార్య అయినా సరే భర్త తప్పు చేస్తే ఏం చేస్తారు? 2 రకాలు ఉంటారు. ఒకటి ఐదర్ ఈగో, వాళ్ళ ఈగో హర్ట్ అవుతుంది. ఈగో అంటే అహంకారం హర్ట్ అవుతుంది. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? నగలు ఇవన్నీ తీసి విసిరి పడేస్తారు, జుత్తు లూజ్గా వదిలేస్తారు, ఇల్లు శుభ్రం చేయరు, నగలు అవన్నీ వదిలేసి పాత బట్టలతో ఒక మూలకెళ్ళి కూర్చుని కోపంగా ఉంటారు. అంటే ఆ రకంగా భర్త మీద కోపాన్ని చూపిస్తారు. వీళ్ళు ఎవరంట? ఇదో రకం అంటే సత్యభామలాగా చెప్తారనమాట. ఇంకో రకం ఉంటారంట గోపికా స్త్రీలాగా. అంటే కృష్ణుడు కూడా వాళ్ళకు కూడా కృష్ణుడు మాట ఇచ్చాడు, నేను కొన్ని రోజుల్లో 10 రోజుల్లో వచ్చేస్తాను, మథురాలో నా తల్లిదండ్రులు చూసి వాళ్ళు విడిపించి వచ్చేస్తే 10 రోజులు అంటారు. కానీ తర్వాత ఇంచుమించుగా 100 సంవత్సరాలు రారు ఆయన భగవంతుడు. సో గోపికలు కూడా ఉంటారు. సో వాళ్ళు కూడా పాపం వాళ్ళకు కూడా ఇగో హర్ట్ అవుతుంది. కానీ వాళ్ళు ఏం చేస్తారు? మూలకి వెళ్ళి బాధపడుతూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు తప్ప కృష్ణుని తిట్టుకోరు. ఫస్ట్ కేటగిరీ కృష్ణుని తిట్టుకుంటారేమో, కానీ ఇలాగ అన్ని చంద్రవందరంగా జుత్తు వదిలేసి నగరాన్ని వదిలేసి అలంకరించుకోకుండానమాట. ఈ 2 రకాలు నేను చూశాను, కానీ ఈ రకం ఎక్కడ చూడలేదు నేను. ఈవిడేంటండి బాబు లక్ష్మీదేవి, ఈవిడేంటండి బాబు ఒళ్ళంతా సింగారు నగలు అలంకరించుకొని పెద్ద అయితే పెళ్ళికి ముస్తాబవుతున్నట్టు 7 వారాలు నగలు వేసుకొని భర్తతోనే గొడవ పడడానికి వచ్చింది. తన మంది మార్బలంతో వచ్చి తన భర్త యొక్క సేవకుల్నే కొడుతుంది. ఈ రకమైన అహంకారపూర్వితమైన గర్వాన్ని నేను ఎప్పుడు చూడలేదు అంటారనమాట. దానికి మహాప్రభు నవ్వుతారనమాట. నవ్వి సరే ఇప్పుడు గోపికా స్త్రీల్లో కూడా వాళ్ళలో కూడా రకరకాల రెస్పాన్సెస్ భావాలు ఉన్నాయంటే వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయంటారు. దానికి స్వరూప్ దామోదర్ గోస్వామి గోపికా స్త్రీల్లో కూడా ఎన్ని మనస్తత్వాలు ఉంటాయి, వారి యొక్క ప్రతిస్పందన ఎలా ఉంటుంది చెప్తారు. అది మనం ఇప్పుడు చర్చించుకోము, ఎందుకంటే అది చర్చించుకు మనకు అర్థం కాదు, మన స్థాయి కాదు అది. అప్పుడు మహాప్రభు హ్యాపీ అవుతారు. చాలా లాంగ్ డిస్కషన్. అది మహాప్రభు అంటారు, కృష్ణుడి యొక్క మనస్తత్వం చెప్పు అంటారనమాట. గురించి చెప్పంటే
దానికి స్వరూప్ దామోదర్ ఏం చెప్తారు, 5 చెప్తారనమాట. ఫస్ట్ కృష్ణుడంట రసిక శేఖరుడు అంట. రసిక శేఖరుడు అంటే రసిక అంటే రస, అంటే రసతత్వానికి ఆయన రారాజు, అఖిల రసామృతమార్జు. అందుకనే కృష్ణుడికి ఇంకో పేరు రసరాజ్. మన ఇస్కాన్ జుహూ డీటీస్ను రాధా రాస బిహారీ అని చెప్పి. సో ఆయన రాస బిహారీ, ఆయన రసరాజుడు కృష్ణుడు. రెండోది ఏంటంట రస ఆస్వాదక, అంటే ఆ రసాస్ని, ఆ భావాల్ని ఆస్వాదించడంలో ఆయనకి మించిన దిట్ట ఎవరు లేరనమాట. రస ఆస్వాదక. మూడోది ఏంటంటే రసమయ కలేవర, ఆయన శరీరం మొత్తము దివ్యమైన రసానుభూతులతో నిండి ఉంటుందంట. నాలుగోది ప్రేమమయ వపు, శరీరం మొత్తము ప్రేమతో నిండి ఉంటుంది. ఐదోది భక్త ప్రేమ అధీన, అంటే భక్తుల యొక్క ప్రేమకి ఎంత గొప్పవాడి కృష్ణుడైనా సరే భక్తుల ప్రేమకు బందీ ఆధీనంలో వెళ్ళిపోతారంట, వాళ్ళ ప్రేమ బందీ అయిపోతాడంట కృష్ణుడు. సో యాక్చువల్గా ఇప్పుడు మన చర్చ ఏదైతే ఉందో దీన్ని ఎవరు రిలీజ్ చేయగలరంటే రసిక భక్తులు రిలీజ్ చేయగలరండి. చైతన్య చరితామృతంలో ఫిలాసఫీ ఎంత ఉంటుందో, ఎందుకంటే మనము కృష్ణుడు దేవుడు అనుకుంటాం, అంటే ఒక స్థాయిలో ఉండిపోతాం. కానీ కృష్ణుడు మనల్ని కాపాడుతాడు, కృష్ణుడు దేవాది దేవుడు, హరినామము, యుగధర్మము, ఇదంతా ఒక లెవెల్. కానీ తర్వాత వాస్తవంగా కృష్ణుడు, రాధారాణి, గోపికలు, ఆధ్యాత్మిక లోకలు ఎప్పుడైనా మీరు ఆలోచిస్తే, అంటే నేనేం చెప్తున్నానంటే మీరు ఎప్పుడైనా ఆలోచించండి, ఆధ్యాత్మిక లోకంలో కృష్ణుడు, రాధారాణి, అసంఖ్యాకమైన గోపికలు వాళ్ళు ఏం చేస్తున్నారు? ఒకరోజు 2 రోజులు కాదు కదా, మనం 100 ఏళ్ళు బతుకుతాం, అంటే మనిషి 100 ఏళ్ళ జన్మం. సో కానీ భగవద్ అక్కడ కాలం అనేది ఉండదు. అంటే చిరస్థాయిగా గోలోకంలో కృష్ణుడు, రాధారాణి, గోపికలు వాళ్ళు సేమ్ పర్సనాలిటీస్ ఉంటున్నారా? అంటే వాళ్ళు ఏం చేస్తున్నారో ఆలోచించండి ఒకసారి. అంటే ఎంత వెరైటీ ఉండాలి వాళ్ళ జీవితాల్లో. సో ఆ వెరైటీ అంటే ఆ రిలేషన్స్, ఆ ఎమోషన్స్, వాటి గురించి ఇక్కడ వర్ణన వస్తుందన్నమాట. అది మనకి అర్థం కాదు అది. బట్ సరే, తర్వాత గోపికా స్త్రీల యొక్క భావాల గురించి చెప్పమన్నప్పుడు అందులో కూడా అనేక రకాలు అన్నమాట. సో ముఖ్యంగా 2 రకాలుగా క్లాసిఫై చేస్తారు స్వరూప్ దామోదర్ గోస్వామి. మొదటి రకం గోపికలు ఎలా అంటే వాళ్ళు వామ స్వభావ గోపికలు అంట. ఇది ఇంపార్టెంట్ సబ్జెక్ట్. అంటే నేను మొత్తం చెప్పను, ఎందుకంటే మీకు అర్థమయ్యే వరకు చెప్తున్నాను. వామ స్వభావ గోపికలు అంట. వామ స్వభావం లెఫ్ట్ వింగ్. అంటే వీరు ఎలా ఉంటారంట, వీళ్ళు అహంకారాన్ని, గర్వాన్ని ప్రదర్శిస్తారంట. అండ్ కృష్ణుడితో ఎప్పుడు గొడవ పడడానికి ఇష్టపడతారంట. కృష్ణుడితో గొడవ పడడానికి ఇష్టపడతారు, అహంకారాన్ని, దర్పాన్ని ప్రదర్శిస్తారు వీళ్ళు. రెండో రకం ఏంటంటే వాళ్ళు దక్షిణ స్వభావ గోపికలు, రైట్ వింగ్ అనమాట. దక్షిణ స్వభావ గోపికలు అంటే వీళ్ళు ఎప్పుడు కూడా అహంకారాన్ని ప్రదర్శించారంట. ఏ పరిస్థితి వచ్చినా కృష్ణుడితో గొడవ పడరంట, ఎప్పుడు సర్దుకుపోతారంట వీళ్ళు. సో వీళ్ళు 2వ రకాలు. కానీ 2 రకాలు కూడా కేవలము కృష్ణుడికి ప్రీతిని, ఆనందాన్ని ఇవ్వడం కోసం మాత్రమే అలా ఉంటారంట. అంటే వాళ్ళు అలా యాక్టింగ్ చేయట్లేదు, వాళ్ళ స్వభావమే అంత. సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు ద్వారకా లీలల్లో కూడా చూసుకున్నా సరే సత్యభామది ఒక రకంగా వామ స్వభావం. వామ స్వభావం అంటే ఆవిడ కృష్ణుడిని డిమాండ్ చేస్తుంది, కృష్ణుడిని భయపెడుతుంది, కృష్ణుడిని బలవంతం చేస్తుంది, కృష్ణుడిని తిడుతుంది, కృష్ణుడు తన కాళ్ళు పట్టుకునేలా చేస్తుంది సత్యభామ. అండ్ ఇంకో ఎగ్జాంపుల్ రుక్మిణి, ఆవిడది దక్షిణ స్వభావం అనమాట. అంటే రైట్ వింగ్ నేచర్. సో ఆవిడది ఏంటంటే కృష్ణుడు ఎలా ఉన్నా సరే ఆవిడ సర్దుకుపోతుంది, కృష్ణుడికి ఎప్పుడు ఆనందాన్ని ఇవ్వాలి, ప్లస్ సర్దుకుపోవాలి, ప్లస్ అడ్జస్ట్ అవ్వాలి తప్ప ఏ రోజు ఎదురుపడ్డము, తిరగబడ్డము ఉండదన్నమాట. ఇది దక్షిణ స్వభావం. కృష్ణుడికి ఎవరు ఇష్టం? ఇద్దరిలో అంటే ఇద్దరు ఇష్టమే. సో అందుకనే కృష్ణుడు అన్ని రకాల స్వభావాలని స్వీకరించగలడు కృష్ణుడు. అందుకే ఆయన అఖిల రసామృతమూర్తి. మన వల్ల కాదు, మనకేమంటా అరే ఈ నేచర్ నా వల్ల కాదు, విడాకులు, ఎందుకంటే నా నేచర్ వాళ్ళ నేచర్ డిఫరెంట్ ప్రభుజీ అని చెప్పి. కానీ కృష్ణుడి విషయంలో ప్రతి నేచర్, ఎవ్రీవన్ డిఫరెంట్, ప్రతి ఒక్కరు డిఫరెంట్ పీపుల్ భగవంతుడు సృష్టించాడు అనమాట. కాబట్టి అన్ని నేచర్స్ని ఆయన ఆస్వాదిస్తాడు. కానీ కండిషన్ ఏంటంటే నేచర్ ఏదైనా కానీ అంతర్లీనంగా వారి యొక్క హృదయము 100% కృష్ణుడి ప్రీత్యర్థం మాత్రమే, కృష్ణుడిని ఆనందపరచడం మాత్రమే వాళ్ళ ఉద్దేశం. సో ఆ ఉద్దేశం ఉన్నప్పుడు రకరకాల నేచర్స్, ప్రతి నేచర్ కృష్ణుడు ఒక్కొక్క ఫ్లేవర్. ఇప్పుడు మనం భోజనం చేస్తున్నాము, రోజు ఒకటే మెను,
రైసు ఏదో బంగాళదుంప కూర, ప్రతిరోజు అదే అనుకుంటే 3 రోజులు పైగా మా మొత్తేస్తుంది మనకి. సింపుల్ లాజిక్. మనం ఎప్పుడు అరే ఈ డిఫరెంట్, ఆయన ఇలా ఎందుకున్నాడు, ఇది అలా ఎందుకున్నాడు. చాలాసార్లు భక్తుల్లో మనకి మనలా ఉండే వాళ్ళు నచ్చుతారు, వేరే వాళ్ళు నచ్చరు చాలాసార్లు. కానీ ఒక్కసారి ఆలోచించండి, అందరూ మనలా ఉంటే పనులు అవ్వవు అసలు. అన్ని రకాల మనుషులు ఉండాలి. భగవంతుడికి మనం మాల అర్పిస్తామే, మొత్తం ఒకే ఫ్లవర్ వేస్తే ఎలా ఉంటుంది, రంగురంగుల ఫ్లవర్స్ వేస్తే ఇంకెంత అందంగా ఉంటుంది. సో స్వామివారికి మనం వేసే పూలమాలలోనే మల్టిపుల్ రంగులు వేస్తే ఇంకా ఎంత అద్భుతంగా ఉంటుందో, అదేవిధంగా స్వామివారికి మనము ఒక లీడర్గా మనం సమర్పించే సమర్పణ, ఆ పూలమాల సమర్పణ, అందులో కూడా రంగురంగుల పువ్వుల్లాగానే వివిధ మనస్తత్వాల భక్తులు కూడా కలగలిపినప్పుడు వాళ్ళు చేసే సేవ, ఇక్కడ పూలమాల అనే సేవ ఇంకెంత ఆనందాన్ని ఇస్తుంది భగవంతుడికి. సో ఆల్ నేచర్స్ ఆర్ గుడ్. సో ఇక్కడ ముఖ్యంగా కృష్ణుడి విషయం చూసినట్లయితే వామ స్వభావము, దక్షిణ స్వభావం. మాయాపూర్లో ఇప్పుడు చాలామంది భక్తులు వెళ్ళారు కాబట్టి గమనిస్తే కృష్ణుడికి కుడివైపు 4 గోపికలు ఉంటారు, విశాఖ సఖి మిగతా వాళ్ళు. కృష్ణుడికి ఎడం వైపు 4 గోపికలు, రాధారాణితో పాటు 4 గోపికలు ఉంటారనమాట. అంటే లలితా సఖి అండ్ అదర్స్. సో లలితా సఖి వాళ్ళది వామ స్వభావం గ్రూపు, విశాఖ సఖి అనేవాళ్ళు దక్షిణ స్వభావం గ్రూప్ అనమాట. సో విశాఖ సఖి వాళ్ళు ఎప్పుడు కృష్ణుడితో అడ్జస్ట్ అయిపోతారు అండ్ కృష్ణుడితో కోపడరు, వాళ్ళు సర్దుకుపోతారనమాట. అండ్ లెఫ్ట్ సైడ్ వాళ్ళు ఎప్పుడు చెర్రుబుర్లు ఆడుతూ ఉంటారు, కోపడుతూ ఉంటారు, గొడవ పడుతూ ఉంటారు. మరి సో వాళ్ళల్లో కూడా లెఫ్ట్ వింగ్ రైట్ వింగ్, కానీ వాళ్ళల్లో కూడా డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయంట. ఇవన్నీ స్వరూప్ దామోదర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట ఈ పక్షంలో. మరి రాధారాణి సంగతి ఏంటండి అని అడిగినప్పుడు స్వరూప్ దామోదర్ కోసం ఏం చెప్తారంటే, గోపీ గుణ మధ్య శ్రేష్ఠ రాధా ఠాకూర్ రాణి నిర్మల ఉజ్వల రస ప్రేమ రత్న ఖాణి. ఏమని చెప్తున్నారు? గోపీ గణ మధ్య శ్రేష్ఠ రాధా ఠాకూర్ రాణి. ఈ సమస్త గోపికల మధ్య సమస్త గోపికల మధ్య గోపీగణ మధ్య శ్రేష్ఠ రాధా ఠాకూర్ రాణి. వీళ్ళందరు గోపికలకి కన్నా బెస్ట్ ఎవరంట? రాధారాణి అంట. నిర్మల ఉజ్వల రస, సావిడి యొక్క ఉజ్వల రస అంటే రస అండి. ఇప్పుడు మనము ప్రేమ రస, భక్తి రస అన్నిటికీ టాప్ మోస్ట్ ఉన్నత ఉజ్వల రస. సో ఉన్నత ఉజ్వల రస ఎవరంటే? రాధారాణి అంట. నెక్స్ట్ ప్రేమ రత్న కని, సావిడి హృదయం ఏంటంట? ప్రేమ అనే పెద్ద కొండ అంట, బండాగారం. వయసే మధ్యమ స్వభావ సమ గాఢ ప్రేమ భావే నిరంతర వామ. వయస్సు మధ్యమ అంటే ఆవిడ కరెక్ట్ మంచి వయసు ఉంటారంట ఆవిడ. స్వభావ సమ అంటే ఆవిడ ఎప్పుడు స్థిరంగా ఉంటారంట, స్వభావ సమ. నెక్స్ట్ గాఢే ప్రేమ భావే, ఆవిడ ప్రేమ ఎంతో కృషిపడి ఎంతో గాఢమైనదంట. కానీ నిరంతర వామ, కానీ ఆవిడ స్వభావం ఏంటంట? వామ స్వభావం. ఆవిడ స్వభావం ఏంటంటే వామ స్వభావం అంట. వామ స్వభావం అంటే సేమ్, వాళ్ళు కృష్ణుడు మాతోనే ఉండాలి, వేరే వాళ్ళతో ఒప్పుకోరు, గొడవ పడతారు, కృష్ణుడిని డిమాండ్ చేస్తారు, కృష్ణుడిని తిడతారు. సో రాధారాణి కూడా వామ స్వభావానికి చెందినవారు, దక్షిణ స్వభావానికి చెందినవారు కాదు. సో అందుకని మనం చూస్తాం జోరని యాత్రలో కూడా లలితా సఖి కృష్ణుడితో ఊగుతుంటే రాధారాణి చూసి జస్ట్ అయిపోతే కోపడతారనమాట, అలకపాను పెడతారు, మానలీల మానమందిరికి వెళ్ళిపోతారు. కృష్ణుడు వచ్చి బతిమాలుతాడు, రాధారాణి పాదాల మీద తల పెడతాడు, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో బై డిఫాల్ట్ ఆ నేచర్. కానీ ఇంకో రకం చూస్తే రాధారాణి భక్తి తల్లి, భక్తి జనని కాబట్టి అందరినీ ముందుంచి ప్రోత్సహిస్తుంది. అది తత్వం పరంగా, అంటే వాస్తవంగా రాధారాణి భక్తి జనని కాబట్టి, తల్లి కాబట్టి అందరినీ ముందుకు ప్రోత్సహిస్తారు, తను వెనకుండి మిగతా వాళ్ళు ముందుకు ప్రోత్సహిస్తారు. కానీ లీలలో అది తత్వపరంగా, లీలలో భాగంగా అయితే మాత్రం ఆవిడ వామ స్వభావంగా ఆ విధంగా కృష్ణుడికి ఆనందాన్ని ఇస్తారనమాట. సో ఈ విధంగా ఈ గోపిక స్త్రీలు అందరూ కూడా ఒక్కొక్క మనసత్వం చెందిన వాళ్ళు. నెక్స్ట్ రాధారాణి యొక్క ప్రేమ భావ వాటి గురించి కూడా బోల్డ్ అంతా చర్చిస్తారనమాట. సో ఇవంతా మనం ఇప్పటికి వెళ్ళము. కానీ ఎనీహో, సో ఈ విధంగా అక్కడ మనం గమనించినట్లయితే హేరా పంచమి నడుస్తుంది, లక్ష్మీదేవి ఉన్నారనమాట. అప్పుడు శ్రీవాస్ ఠాకూర్ ఆ సమాధానం చెప్తారు. ఎందుకంటే స్వరూప్ దామోదర్ కోసం ఏమన్నారు, ఇలాంటి గర్వాన్ని ఎప్పుడు చూడలేదు, ఎవరికైనా భర్త ఇలా చేస్తే కోపం వస్తే వాళ్ళు అలుగుతారు, లేకపోతే గొడవ పడతారు తప్ప నగలు వేసుకుని వెళ్తారని చెప్పి. అప్పుడు శ్రీవాస్ ఠాకూర్ చెప్తారు, అరే ఆవిడ ఎవరు అనుకుంటున్నారు, లక్ష్మీదేవి, వైకుంఠేశ్వరి ఆవిడ. కాబట్టి ఇక్కడికి జగన్నాథ్ వచ్చాడు, అసలు జగన్నాథ్కి అసలు ఏమైనా బుర్ర బుద్ధి ఉందా? ఈ ప్లేస్లో ఏంటి, ఇక్కడ ఆకులు అలములు తప్ప ఏమున్నాయి ఇక్కడ అసలు? అందుకనే లక్ష్మీదేవి నిండా అలంకరించుకొని
తన యొక్క సర్వెంట్స్, అసలు నా వరకు ఎందుకు, నా సర్వెంట్స్ కూడా ఇంత వైభవంగా ఉంటారు అలంకరించుకొని వచ్చి జగన్నాథ్కి చెప్తున్నారు, అర్థమైందా నువ్వు అసలు ఏం మిస్ అవుతున్నావు, అర్థమైందా నువ్వు చెప్పి, నువ్వు ఏం వదిలి వెళ్ళావు అర్థమైంది చెప్పడం కోసము, జగన్నాథం గుర్తు చేయడం కోసం అలా అలంకరించుకోవడానికి చెప్తారనమాట. తర్వాత అలా చేసి తర్వాత మళ్ళీ సర్వెంట్స్ తిడతారు. లక్ష్మీదేవి చెప్తారనమాట, రేపటికల్లా రాకపోతే జగన్నాథ్ని నేను ఊరుకోనేదే లేదని చెప్పి అలా లక్ష్మీదేవి వెళ్ళిపోతారు. అప్పుడు మళ్ళీ అంటే లక్ష్మీదేవి అంటే శ్రీనివాస ఠాకూర్ చెప్తారు, అసలు ఇక్కడ ఏముంది, ఈ గోపికా స్త్రీలు వాళ్ళకి ఏమొచ్చు, వాళ్ళను పాలు పితుకుతూ ఉంటారు, పేడగళ్ళు ఈడుస్తూ ఉంటారు, వీళ్ళ కోసమా లక్ష్మీదేవిని వదిలి జగన్నాథ్ వచ్చాడు, జగన్నాథ్ ఎంతో తెలివైన వాడే, ఆయన సర్వతర ఏమో, అలాంటి వ్యక్తి ఈ మాత్రం ఎందుకు అర్థం కావట్లేదు, చాచా. సో లక్ష్మీదేవి కోప్పడిందంటే అంత అర్థం ఉందని చెప్పి శ్రీనివాస్ ఠాకూర్ అంటే ఇక్కడ ఆయన నారదముని పుల్లలు పెడతారు కదా, సో నారదమునిలో వ్యవహరిస్తారు. సో మహాప్రభు వెంటనే అవుతారు, నిజంగా నువ్వు నారదమునివేనయ్యా అంటారు. వాస్తవంగా శ్రీనివాస్ ఠాకూర్ నారదముని అవతారమే కదా. సో కాబట్టి అంటే ఇక్కడ శ్రీనివాస్ ఠాకూర్ లక్ష్మీదేవి వైపు మాట్లాడుతున్నారు, అంటే ఈ లీలల్లో రక్తి కట్టించడం కోసం. స్వరూప్ దామోదర్ గోస్వామి ఎవరైపు మాట్లాడుతున్నారు, వాళ్ళు బృందావనం గోపికలే మాట్లాడుతున్నారు కదా. అందుకని కావాలని చెప్పి శ్రీనివాస్ ఠాకూర్ బృందావనాన్ని తక్కువ చేస్తూ వైకుంఠాన్ని ఎక్కువ చేస్తూ లక్ష్మీదేవితో మాట్లాడతారనమాట. అది విని స్వరూప్ దామోదర్ గోస్వామి కోపం వస్తుంది, అరే ఏంటి అసలు వైకుంఠం అసలు బృందావనంలో ఒక మహాసముద్రం అయితే ఆ మహాసముద్రంలో ఒక నీటి బొట్టు వైకుంఠం అంటారనమాట అని ఒక శ్లోకం చెప్తారు. మనం ఎప్పుడు విన్న శ్లోకమే, శ్రియా కాంత పరమ పురుష కల్పతరో ధృమా భూమి చింతామణి గణమై తోయం అమృతం కథా గానం నాట్యం గణమపి వంశీ ప్రియసఖి అని చెప్పి ఆ శ్లోకం ఉంటుంది కదా, ఆ శ్లోకం చెప్తారు. ఆ శ్లోకం చెప్పి దానికి మీనింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. శ్రియా కాంత అంటారనమాట. శ్రియా కాంత పరమ పురుష అంటాను కదా. సో శ్రియా కాంత అంటే ఏంటంటే బృందావనంలో కాంత అంటే ఇక్కడ గోపికలు. సో బృందావనంలో ప్రతి గోపి కూడా ఒక లక్ష్మీదేవి అని చెప్తున్నారు ఇక్కడ ఫస్ట్ పాయింట్. రెండోది శ్రియా కాంత పరమ పురుషం. రెండు బృందావనంలో ప్రతి గోపి కూడా కృష్ణుడికి లక్ష్మీదేవి ఎంత అంతకన్నా ఎక్కువ ఆనందాన్ని ఇస్తుంది. కృష్ణుడు వాస్తవంగా తన యొక్క నిజమైన ఆనందాన్ని కేవలం గోపికల ద్వారానే పొందగలడు. అండ్ బృందావనంలోనే కృష్ణుడు తన యొక్క సంపూర్ణ వైభవాన్ని వ్యక్తపరుస్తాడని చెప్తారు అన్నమాట. సో ఫస్ట్ లైన్ శ్రియా కాంత అంటే ప్రతి గోపి కూడా లక్ష్మీదేవితో సమానము. కాంత పరమ పురుషం అంటే ప్రతి గోపి కూడా పరమపురుష కృష్ణుడికి అంత ఆనందాన్ని ఇస్తుంది. నెక్స్ట్ ఏంటది కల్పతరువో ధృమవు. బృందావనంలో ప్రతి ఒక్క వృక్షం కూడా ఒక కల్పవృక్షము. వైకుంఠంలో అలా ఉన్నాయి చూపించు. నెక్స్ట్ ఏంటి భూమి చింతామణి గయం. నెక్స్ట్ బృందావనం భూమి అక్కడ ఏంటది చిన్న డస్టును దుమ్ము ధూళి అంటున్నావు కదా. సో బృందావనంలో ఆ దుమ్ము ధూళి ఏంటది, అది చింతామణి ధామం. అది బయటికి దుమ్ము ధూళి కనిపిస్తుంది కానీ దాని నుంచి అది ఎక్కడ పడితే అక్కడ చింతామణి వస్తుంది. అంటే ఇంకా చెప్పాలంటే మీ వైకుంఠంలో వజ్ర వైడూర్యాలు మరకతమణులు అంటున్నారు కదా, అవన్నీ బృందావనంలో ఒక సాధారణ ఒక గోపికల యొక్క కాళ్ళ ధూళికి సరిపోవని చెప్పి చెప్తారు ఎవరు, స్వరూప్ దామోదర్ గోస్వామి. సో భూమి చింతామణి గణమయ్యి. నెక్స్ట్ ఏంటి తోయం అమృతం. బృందావనం నీరు అమృతం. నెక్స్ట్ కథాగానం. బృందావనంలో మాట్లాడే ప్రతి మాట కూడా గానము. కథాగానం నాట్యం గమనం అపి. అండ్ బృందావనంలో ప్రతి అడుగు కూడా ఒక నృత్యం. నెక్స్ట్ వంశీ ప్రియసఖి. సో బృందావనంలో వేణువు అనేది కృష్ణుడి యొక్క నిజమైన ఆభరణం. నెక్స్ట్ చిదాత్మానం జ్యోతిర్ పరమపి. సో బృందావనంలో ఉన్న వాళ్ళకి పరమజ్యోతి బ్రహ్మజ్యోతి కూడా మొత్తం కనిపిస్తుంటుంది. ఈ విధంగా బృందావన ధామాన్ని స్వరూప్ దామోదర్ కోసం హైలైట్ చేస్తారు. రైట్, అది విని మహాప్రభు ఎంతో ఆనందపడతారనమాట. అండ్ శ్రీనివాస్ ఠాకూర్ కూడా యాక్చువల్గా బృందావనం గొప్పతనం చెప్పించాలని చెప్పి అలా చెప్పాడు. వెంటనే నృత్యం చేస్తూ ఉంటారు, జై హో జై హో జై బృందావన్ అని చెప్పి. అండ్ మహాప్రభు కూడా ఎంతో ఆనందంగా నృత్యం చేస్తారు. అండ్ నృత్యం చేస్తూ చేస్తూ బృందావన మహిమ వింటూ మహాప్రభు రాధారాణిగా మారిపోతారంట. అండ్ దూరం నుంచి నిత్యాంతరం చూస్తారు, మహాప్రభు కనిపించట్లేదు, రాధారాణి డ్యాన్స్ చేస్తే కనిపిస్తుంది. వెంటనే రాధారాణికి సాష్టాంగ ప్రణామం చేస్తారనమాట. తర్వాత స్వరూప్ దామోదర్ కోసం వస్తారు. మహాప్రభు చెప్తారు, మై డియర్ లార్డ్ దయచేసి మీరు నృత్యం ఆపండి, ఎందుకంటే మీరు ఆపనంత వరకు భక్తులు కూడా డ్యాన్స్ చేయడం ఆపరు. అండ్ భక్తులు నాన్ స్టాప్గా ప్రతిరోజు 18 గంటలు డ్యాన్స్ చేస్తున్నారు, అలసిపోయారు, కాబట్టి దయచేసి మీరు ఆపితేనే వాళ్ళు ఆగుతారట అనమాట. సో మహాప్రభు తన భక్తుల్లో అలసిపోవడం చూసి అప్పుడు నృత్యం ఆపుతారు. సో ఈ విధంగా
బృందావనంలో ఈ జగన్నాథ్పూర్లో రథయాత్ర సందర్భంగా 8 రోజులు కూడా ప్రతిరోజు కూడా కీర్తన, నృత్యము, సంకీర్తన, డ్రామా, నాటకము ఇదే విధంగా నడుస్తూ ఉండేది. సో మహాప్రభు వాస్తవంగా భగవంతుడు ధామంలో కృష్ణుడు, గోపికలు వారి మధ్య ఏదైతే ఆ రసాస్వాదన ఆనందం ఉంటుందో దాన్ని ఈ సంకీర్తన ద్వారా తన భక్తులకు పంచారు. మనం కూడా ఇది అర్థం చేసుకోవాలంటే మనం కూడా హృదయం పరిస్థితి మనకు అర్థమవుతుంది అనమాట. తర్వాత చివరికి అందరూ మళ్ళీ నరేంద్ర సరోవర్కి వెళ్ళి స్నానం చేస్తారనమాట. ఇలా 8 రోజులు నడుస్తుంది. 9వ రోజు ఉల్టారథ, బహుధారథ అంటారు. అంటే జగన్నాథ స్వామి తిరిగి వెనక్కి వెళ్ళాలి కదా, వెనక్కి వెళ్ళాల్సిన సమయం. సో అప్పుడు ఏమవుతుంది, జగన్నాథ స్వామి మళ్ళీని పండాస్ అదే దైత్యపతీస్ పట్టుకొని రథం ఎక్కిస్తారు. ఎలాగైతే జగన్నాథ మందిరం నుంచి రథం ఎక్కించారో అదేవిధంగా గుండిచా మంది రథం ఎక్కిస్తారు. అంటే చేతులు కొంతమంది పట్టుకుంటారు, కాళ్ళు కొంతమంది పట్టుకుంటారు. నెక్స్ట్ సిల్క్ అంటే పట్టుతో చేసిన తాడుని కూడా ద్వారా కూడా ఇస్తారు మేడం. అలా ఇస్తున్నప్పుడు ఏమవుతుందంట, ఆ పట్టు వస్త్రము ఆ తాడు కాస్త చిరిగిపోతుందంట. అప్పుడు జగన్నాథం స్లిప్ అవుతారంట. వెంటనే మళ్ళీ ఆ భక్తులను తేరుకొని స్వామివారిని పైకి ఎక్కిస్తారంట. సో మహాప్రభు గమనిస్తారు. గమనించి అక్కడ యాత్రకు వచ్చిన భక్తుల్లో రామానంద వసు, సత్యరాజ్ ఖాన్ వీళ్ళిద్దరు కులీనా గ్రామం నుంచి భక్తులంట. అక్కడ సిల్క్ ఫేమస్ అనమాట, పట్టు వస్త్రాలు ఫేమస్. అది వాళ్ళు ఈ యొక్క వస్త్రం, ఆ యొక్క పట్టు తాడుని వాళ్ళకి ఇచ్చి రోజు దీన్ని మీరు పూజించండి, ఎందుకంటే జగన్నాథ సేవలో ఉపయోగపడింది. అండ్ ప్రతి సంవత్సరం కూడా మీ గ్రామం నుంచి ఇంతకన్నా దృఢంగా అయినా ఉన్న పట్టు వస్త్రాన్ని అదే పట్టు తాడుని తీసుకురండి, తద్వారా జగన్నాథ స్వామి సేవలు, ఎందుకంటే ఇలా ఈరోజు తెగిపోయింది ఇలా ఉండకూడదని చెప్పి వాళ్ళని ఆశీర్వదించి పంపిస్తారంట. సో ఈ విధంగా జగన్నాథ స్వామి వారి యొక్క రథయాత్ర లీలలు 13వ అధ్యాయంలో జరిగితే, ఈ 14వ అధ్యాయంలో ఈ 9 రోజుల పాటు ఏం జరిగింది అన్నది మనం ఈ 14వ అధ్యాయంలో చూసాము. రైట్, రేపటి క్లాస్లో మనము మహాప్రభు మిగతా లీలలు చూద్దాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ రామ రామ హరే హరే. శ్రీ చైతన్య చరితామృతం की जय, श्री गौरांग महाप्रभु की जय, सार्वभौम भट्टाचार्य की जय, कृष्णदास कविराज गोस्वामी की जय, श्रील प्रभुपाद की जय.